ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. లైవ్లో ఉన్న వారికి కూడా. లైవ్ ఉందా? ఓకే. లైవ్లో అందుబాటులోకి వచ్చినటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభువు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మొదటి ఆరాధన సమయంలో అందుబాటులోకి వచ్చిన వారికి, ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన వారికి కూడా చిన్న పిల్ల దొరికింది చూడండి. వాళ్ళ అమ్మ నాన్న తప్పిపోయారంట. ఆ చిన్నదాన్ని కెమెరా చూపించిందన్న, అదిగో వాళ్ళ అమ్మ నాన్న తప్పిపోయారంట. ఎక్కడున్నా వారిని కనుగొని ఆ పిల్లకి తెచ్చివ్వండి. కెమెరాలో మీకు ఒక పాప కనపడుతుంది. తల్లిదండ్రులు ఎక్కడున్నారో, ఆ వెనక పక్క ఉన్నారో, ఎదరు ఉన్నారో, పందిళ్ళలో ఉన్నారో ఒకసారి బలిపీఠం వద్దకు వచ్చి పాపను తీసుకెళ్ళండి. రైట్. ఇంకా కూర్చోబెట్టుకుని దగ్గర కూర్చోబెట్టు. వస్తే సరే సరే, లేకపోతే మనమే ఉంచుకుందాం. దేవుని వాక్యాన్ని చూద్దాం. మరి కొద్ది మాటలు. సామెతల గ్రంథం, బైబిల్ ఉన్నవాళ్ళు పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేయండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం. చూడండి. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమును ఏది సంభవించునో అది నీకు తెలియదు. చాలు. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే. చాలు చాలు చాలు, అయిపోయింది. మనకు కావలసిన మొక్క అదే ఈ పూట ధ్యానానికి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రమయ్యా. అపాత్రుడను అయోగ్యుడను ప్రభువు, నీ కృప మీద ఆధారపడి నీ రక్తమును ఆశ్రయించి నీ పాదాల దగ్గరికి వచ్చాను. నా అతిక్రమములన్నిటినీ నీ ముందు ఒప్పుకుందామా అనుకున్నాను. అంతకు ముందే నువ్వు నన్ను క్షమించి ఉన్నావు. నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా ప్రియమైన తండ్రి, నిజంగా నీవు నన్ను చేరదీయకపోతే, నన్ను హత్తుకోకపోతే, నన్ను ఎత్తుకోకపోతే నా మనుగడ ఇంతవరకు సాగేదే కాదు. మా అందరిది అంతే. మా అందరిని అలా ప్రేమించి హత్తుకున్నావు కనుకనే బ్రతికున్నాం ప్రభు. ప్రశాంతంగా ఉన్నాం. బాధలెన్నైనా నిన్ను బట్టి ధైర్యంగా ఉన్నాం. నీకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేమందరం వినడానికి నీ పాదాల దగ్గరికి వచ్చాం. మాతో మాట్లాడమని నిన్ను అర్థిస్తున్నాం. మా మనోనేత్రాలు వెలిగించు, మాకు అవసరమైన సంగతులు బోధించు. ఎంతమంది బిడ్డలు నా ప్రభా మిగులు ఆశతో నీ మాటల కొరకు లైవ్లో అందుబాటులోకి వచ్చారో వారితో కూడా మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే బలహీనతలు, బలహీనపరచు దయ్యములు, దురాత్మలు, అంధకార శక్తుల ప్రభావం నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, మా యందు కనికరం ఉంచి నీ నడిపింపు మాకు అనుగ్రహించి నీవే మాట్లాడుమని యేసు గొప్ప నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఈ రేపు అనే అంశాన్ని గురించి మరో చోట కూడా ఇంకో మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథంలో 27:1 ఇప్పుడు మనం చూసిన ఈ మాట, రేపటి దినమును గూర్చి అతిశయపడకుము,
రేపేమి సంభవించునో, ఏ దినమున ఏమి సంభవించునో నీకు తెలియదు అన్నాడు. ఈ మాట విషయంలో అసలు మనం ఎలాంటి అభిప్రాయం కలిగి ఉండాలి? ఇదే మాట మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 34వ వచనంలో ఇలా ఉంది. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము తన సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికి ఈడు ఆ నాటికి చాలును. అదుగో, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపు దాని సంగతులను గూర్చి చింతిస్తుంది. ఏ నాటికి ఈడు ఆ నాటికి చాలును అన్నాడు. సామెతల్లోనేమో ఆయనేమో రేపటిని గూర్చి అతిశయపడకు అని చెప్పాడు. ప్రభువేమో రేపటిని గురించి చింతించొద్దు, ఆలోచించొద్దు, కృంగిపోవద్దు అని ఈయన ధైర్యపరిచాడు. అక్కడ వార్నింగ్, ఇక్కడ ఆదరణ. ఈ రెండు మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం. ఈ రేపు అనే దాని విషయంలో అసలు ఆలోచించాలా లేదా, చింతించాలా లేదా, జాగ్రత్త పడాలా లేదా, ఓ ప్రశ్న. రేపటిని గురించి ఆలోచించొద్దు, చింతపడొద్దు అని ప్రభు అన్నాడు కదా. దాన్ని అక్షరార్థంగా తీసుకుంటే నరకం ఈరోజు ఉందా, రేపు ఉందా? నరకంలోకి ఎప్పుడు వెళ్తాం మనం? ఇప్పుడే వెళ్తామా, భవిష్యత్తులో వెళ్తామా? ఒకవేళ ఉంటే పరలోకం అనేది ఉంది. పరలోకంలోకి ఇప్పుడే వెళ్తామా, భవిష్యత్తులో వెళ్తామా? భవిష్యత్తులో అంటే రేపేగా. మరి రేపటిని గురించి చింతించొద్దు అన్నాడు. ఇక నరకం ఉంది, పరలోకం ఉంది, అది ఉంది, ఇది ఉంది, అమ్మో రేపు తీర్పు జరిగిద్ది, అమ్మో దేవుని రాకడ ఉంది, అమ్మో రేపు ఉగ్రత వచ్చిద్ది. మరి ఇవన్నీ ఆలోచించడం అవసరం అంటారా? ఆయనే చెప్పాడుగా, రేపటిని గురించి చింతించొద్దు అని చెప్పాడు, ఆయనే చెప్పాడు. మరి ఇవన్నీ ఎందుకు ఆలోచించాలి? మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి, పరలోక రాజ్యములో ధనము సమకూర్చుకున్నట్లు ఇక్కడ దేవుని కోసం బతకండి, రేపు తీర్పులోకి రాకుండా తప్పించుకున్నట్లు బాప్తిస్మం పొందండి, రక్షణ పొందండి, జాగ్రత్తగా ఉండండి. ఎంత అవసరమా? అక్కడే ఉందిగా రేపటిని గురించి చింతపడొద్దు అని. మరి ఎందుకని ఈ మాట ఇలా మాట్లాడాడు? ఈ మాటని అన్నిటికీ అన్వయించుకోవాలా, కొన్నిటికేనా అనేది ఒక ప్రశ్న వేసుకుంటే కొన్నిటికే. ఆ కొన్ని కూడా ఏంటో పైన చెప్పాడు. అన్ని జనులు విచారించేవి కొన్ని ఉన్నాయి. అన్ని జనులు విచారించేవి కొన్ని ఉన్నాయి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే విషయాలు శరీర సంబంధమైన జీవితానికి సంబంధించినవి. ఈ శరీర సంబంధమైన జీవితానికి సంబంధించినటువంటి విషయాలను గురించి దిగులు పడి ఆలోచించి విచారించి కృంగిపోయేవాళ్ళు అన్యజనులు. అన్యజనులు అంటే విశ్వాసులు కానివారు, దేవుణ్ణి ఎరగనివారు, విశ్వాసము లేనివారు. వాళ్ళు ఈ శరీరానికి కావలసిన వాటి గురించి దిగులు పడతారంట, ఆలోచిస్తారంట. రేపటికి కావద్దు, రేపటికి జాగ్రత్త పడద్దు, ఈరోజుకుంటే సరిపోయిందా, రేపటి సంగతి ఏంటి అని వాటన్నిటిని గురించి వారు ఈరోజు ఉంది కదా అని తృప్తి చెందకుండా మళ్ళీ రేపటికి ఎల్లుండికి అని భవిష్యత్ అంతటి కూడా సరిపోను జాగ్రత్త పడాలని వాళ్ళ జాగ్రత్త అంతా కూడా ఈ శరీరానికి సంబంధించే ఉంటుంది అన్నాడు. అయితే మీరు వారు ఒకటి కాదు, మీరు వారు ఒకటి కాదు. వారిలో నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను. వారు దేవుని ఎరగని వారు, మీరు దేవుని అనగా నన్ను ఎరిగినవారు. వారు
శరీర సంబంధమైన జీవితాన్ని గురించి మాత్రమే ఎరిగిన వారు, మీరు ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి కూడా ఎరిగిన వారు. వారికి దేవుణ్ణి గూర్చిన స్పర్శ, దేవుణ్ణి గూర్చిన ప్రత్యక్షత లేదు, కానీ మీకు నన్ను గూర్చిన స్పర్శ ఉంది, ప్రత్యక్షత ఉంది. వారు దేవుని శక్తిని ఎరుగరు. అసలు ఆయన ఎవరో తెలిస్తే కదా ఆయన్ని ఆశ్రయించి ఆయన శక్తి తెలుసుకోవటానికి. మీరు నన్ను ఎరుగుదురు, నా శక్తి కూడా మీరు ఎరుగుదురు. నేను మీ విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉన్నానో, మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో మీరు ఎరుగుదురు. కాబట్టి మీరు వాళ్ళతో పాలివారై ఉన్నట్టు వారి వలె మీరు రేపటి భవిష్యత్తును గురించి ఈ శరీర విషయంలో ఆలోచన చేసుకోవద్దు, చింతపడొద్దు. ఏది ఎరగనోళ్ళలాగా. మీరు నన్ను ఎరిగారు, నా ప్రేమేంటో తెలుసు, మీకు నేనేంటో తెలుసు, నా శక్తి ఏంటో తెలుసు, నీ విషయంలో నేను ఎంత కేర్గా ఉంటానో మీకు తెలుసు. ఇన్ని తెలిసినప్పుడు మీరు వాటి గురించి ఎందుకు దిగులేసుకుంటారు, వాటి గురించి ఎందుకు ఆలోచిస్తారు? మీరు వారి వల్లే అన్యజనులు విచారించినట్టు మీరు వాటి విషయమై విచారించొద్దు. వారి వల్లే రేపటిని గూర్చి మీరు ఆలోచన చేసుకోవద్దు, చింతపడద్దు. ఇదంతా ఈ శరీర సంబంధమైన జీవితానికి సంబంధించిన సంగతులను గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. మరి అట్లన్నా మరి బతకాలి కదా, కడుపుకు అన్నం కావాలి, సిగ్గు కప్పుకోవటానికి బట్ట కావాలి, నివాసం కావాలి, రోగం వస్తే మందు కావాలి, రోగం వస్తే ఆసుపత్రిలో చూపించుకోవడానికి పైసలు కావాలి. మరి అన్నీ అవసరమే కదన్నా. పైసలు సంపాదించాలంటే ఉద్యోగం కావాలి, వ్యాపారం సఫలం కావాలి, చేసే పని ఏదన్నా సక్సెస్ అవ్వాలి. మరి అన్నీ లేకపోతే ముందు శరీరం బతకాలి కదన్నా. ప్రాణమైతే ఇంకా ఉంది కదా, ఆత్మ అయితే ఇంకా వెళ్ళలేదు కదా పరలోకం. ఉన్నంత వరకు మరి ఈ బాధలు తప్పవు కదా. అంటే తప్పుతాయని నేను అనలేదు, ప్రభువు కూడా అనలేదు. ఈ భూమి మీద ఈ శరీరంతో జీవించున్నంత వరకు దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకోవాల్సిందే. ఇప్పుడు మనం ఆరాధన పెట్టుకున్నాం, పైన రేకులు నీడ లేకపోతే అడుగు కూర్చుంటాం. ఏర్పాటు చేసుకోవాలి కదా. అయితే దేవుణ్ణి ఎరగనోడికి దేవుణ్ణి ఎరిగినోడికి ఒక చిన్న వ్యత్యాసం చెబుతున్నాడు. ఏంటంటే అన్యజనులు చింతపడతారు, ప్రస్తుతాన్ని బట్టి భవిష్యత్తును బట్టి కూడా చింతపడతారు. మీరు వారిలాగా ఉండొద్దు. ఎందుకంటే నేనున్నా కదా మీకు, నేను తెలుసు కదా. అంటే ఒక భరోసా ఇస్తున్నాడు. ఏనాటికి ఆనాటికి చాలు, రేపటి రూపం నీకు తెలియదు. ఇంతకాలం నడిపించిన నేను, ఈ రోజు వరకు నిన్ను నడిపించిన నేను, కాపాడుకున్న నేను, నీ భవిష్యత్తు కూడా నేను చాలిన వాడిని. ఆ విషయంలో నువ్వు చింతపడొద్దు, దిగులు రానియొద్దు. మా గతి ఏంది, మా పరిస్థితి ఏందన్న వేదన రానియొద్దు. ఇన్ని రోజులు నువ్వు అట్లా ఆలోచించుకొని జాగ్రత్త పడితే బతికావా? నేనే కదా నిన్ను బ్రతికించుకుంటూ వచ్చాను, నేనే కదా నిన్ను పోషించుకుంటూ వచ్చాను, నేనే కదా నీ కడుపుకు అన్నం పెట్టాను, నేనే కదా నీకు అంత బ్రతుకు తెరువు చూపించాను. నేనే కదా నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాను. ఇంతకాలం నడిపించిన నీకు ముందు కాలం కూడా లేనా? నేను లేని కాలం ఎక్కడుంది? కాబట్టి నన్ను ఎరిగిన నీవు నన్ను ఎరగని అన్యజనుల వల్లే ఏం తిందున్నా, ఏం త్రాగుతున్నా, ఏమి ధరించుకుందున్నా, రేపు పరిస్థితి ఏంటి అని ఈ 4 విషయాల్లో వాళ్ళు వేదన పడతారు, కృంగిపోతారు. నీవు నన్ను నమ్మిన ఎడల, నేనున్నానని నీవు గుర్తించిన ఎడల, నేటికి నిన్నటికి రేపటికి కూడా నీకు చింత లేదు, నేను చాలిన వాడను. ఎందుకు ఈ మాట ఆయన చెప్తున్నాడంటే, శరీర సంబంధమైన వాటిని గురించి అసలు ఆలోచించొద్దు, అవి అనవసరం అని చెప్పట్లా. అవి అవసరమే, అవన్నీ నేను చూసుకుంటా.
మరి నేనేం చేయాలి ప్రభువా? నువ్వు ఆత్మ సంబంధమైన వాటి గురించి ఆలోచించు. ముందు పరలోకం చేరటానికి సిద్ధపడు. మారు మనసు లేదు, మారు మనసు పొందు. పాపాలు కడగబడి నిమిత్తం బాప్తీసం పొందు. ముందు బాప్తీసం పొందు, శుద్ధీకరణ పొందు, రక్షణ పొందుకో. తర్వాత పరిశుద్ధాత్మ శక్తితో నింపబడు. తర్వాత నా ఆలోచనల్లో, నా తలంపులో ప్రయాణం చేయడానికి నీ మనసును స్థిరపరచుకో. నువ్వు ఏది చేసినా, నీ మైండ్ దేని గురించి ఆలోచించినా అది ఏమై ఉండాలి తెలుసా? ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించే నువ్వు విచారించినా, ఆలోచించినా, భారం కలిగినా, చింతపడినా. విచిత్రమైన విషయం చెప్పనా? చింతపడొద్దు అని నేను మీకు చెబుతూ నేను చింతపడొచ్చా? నేను చింతపడొచ్చా? అది హాస్యం కాదా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని. ఆగక్కడ, దేనిని గూర్చి చింతపడకుడి గాని అన్నాడా లేదా? అన్నాడా లేదా? ఎవరంది? ప్రభు. పౌలు, అపోస్తలుడైన పౌలు అన్నాడు, దేనిని గూర్చి చింతింపకుడి. అవునా? మరి అట్లయితే ఆ మాట చెప్పిన ఆయనకు కూడా చింత ఉండకూడదుగా? కానీ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం చూడు. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబవళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను. 27వ వచనం కూడా చదువు. 27వ వచనం చదువు. సరే. ప్రయాసముతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియుగాక. అదిగదిగదిగో ఈ మాట వినండి. ఇందాకేం చెప్పాడు? దేనిని గూర్చియో, అందరు చెప్పండి నోరు తెరిచి, దేనిని గూర్చి చింతింపకుడి అన్నాడా? చూడేం చెబుతున్నాడు. ఇవియుగాక సంఘములన్నిటిని కూర్చిన చింత కలదు. అదుగో, సంఘములన్నిటినీ కూర్చిన చింతయు కలదు అన్నాడు. దేన్ని గూర్చి చింతింపొద్దు అని చెప్పిన ఆయనే మళ్ళీ ఆయనకి చింత ఉంది అంటున్నాడు. ఓకే, ఇప్పుడు ప్రభువు చెప్పాడు, రేపటిని గూర్చి చింతింపకుడి, దేనిని గూర్చి చింతించొద్దు అని దేవుడే చెప్తున్నాడు కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చూడు ఒకసారి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అదిగో మళ్ళీ ఇది చూడు. చింతపడొద్దని మనకు చెప్పాడా? మళ్ళీ ఆయన చింతపడుతున్నాడని రాసుంది. పౌలు గారు చింతపడొద్దు అని ఫిలిప్పీ పత్రికలో రాశాడు, కానీ ఆయన చింతపడుతున్నాడు సంఘములను గూర్చి. ఇక్కడ ప్రభు రేపటిని గూర్చి మీరు చింతింపకుడి అని, చింతొద్దు మీకు అని చెప్పాడా? పేతురు పత్రికలోనేమో ఆయన చింతపడుతున్నాడని రాసుంది. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని రాసుంది. ఇక్కడ పాయింట్ ఏంటి? చింతపడొద్దు అంటారు, మళ్ళీ వాళ్ళే చింతపడతారు. ప్రభువు అంతే, పౌలు అంతే. అయితే చింతపడొద్దు అని మనకి చెప్పి వాళ్ళు ఎందుకు చింతపడుతున్నారు అంటే వాళ్ళు మన గురించే చింతపడుతున్నారు. ఏ విషయంలో చింతపడుతున్నారంటే 2 సంగతుల్లో. చింతపడకూడని వాటిని గురించి వీళ్ళు చింతిస్తున్నారే అని వాళ్ళు చింతపడుతున్నారు.
ఏది? మన చింత చూసి. అర్థమైంది నేను చెప్పింది? చింత పడకూడని వాటిని చూసి వీళ్ళు చింతపడుతున్నారే. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు అనవసరంగా ఎవడన్నా బాధపడుతున్నాడు అనుకో, అరే అంత బాధపడాల్సిన అవసరం లేదు, ఎవడు నాయన ఇంత బాధపడతాడని. చింత పడకూడని వాటి విషయంలో ఒకడన్నా బాధపడుతుంటే మనం నవ్వి వాడిని ఓదారుస్తాం. అయినా వాడు ఓదార్పు పొందకపోతే మనం కూడా బాధపడతాం. వీడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, అవసరం లేదురా బాబు అంటే వీడు దాని గురించే బాధపడుతూ ఉంటాడని చివరికి వాడి దెబ్బకి మనకు చింత వచ్చింది. ఎందుకు? వాడు ఆనందంగా ఉండకుండా వాడు చింతపడుతున్నాడు అన్నది మన చింత. అర్థమైందా? అర్థమైతే చేయొద్దు, కొద్దిగా ఆనందపడతా. అరే బాధపడుద్దురా దాని గురించి అని నేను చెబుతుంటే, బాధపడకూడని విషయాలను గురించి వీడు బాధపడుతున్నప్పుడు వాడిని చూస్తే మనకు బాధ వేసిద్దా లేదా? ఓకే, అక్కడ బాధ వేసిద్ది. చింత బాధ రెండు ఈక్వల్. చింత అన్న బాధ అన్న ఒకటే. దాని గురించి బాధ కలిగిద్ది. రెండోది, బాధపడాల్సిన సంగతులను గురించి బాధపడట్లేదే అని మనకు బాధ కలిగిద్ది. పిల్లవాడికి జాగ్రత్త చదువుకోరా అని చెబుతాం. వాడు దాన్ని సీరియస్గా తీసుకోకుండా, అరే నీ భవిష్యత్తురా, నువ్వు ఇబ్బంది పడతావు, నీకు తెలియదు, ఈ జీవితం రా నాయన, నీకు అర్థం కావట్లేదు అని మనం చెబితే వాడు దాన్ని పట్టించుకోవట్లేదు అనుకో, అయ్యో వీడు జాగ్రత్తగా ఉండాల్సిన విషయాల్లో, మెలకుగా ఉండాల్సిన విషయాల్లో వీడు జాగ్రత్త తీసుకోవట్లేదే, రేపు నష్టపోతాడే, వీడి లైఫ్ రేపు ఇబ్బందుల్లో పడతాడే అని బాధపడతాం. ఈ రెండు సంగతులను గురించి పరిశుద్ధుడైన పౌలు, ఆయన కంటే ముందు ప్రభు మన విషయమై చింతిస్తున్నారు. పౌలు ఎన్నో బాధలు చెప్పాడు, కానీ ఆ బాధలను బట్టి నేను చింతపడుతున్నానని చెప్పలా. చాలా కష్టాలు పడుతున్నాను అన్నాడు, కానీ వాటిని గురించి చింతపడుతున్నానని చెప్పట్లా. సంఘములను గూర్చి, ఆత్మీయ బిడ్డలను గూర్చిన చింత నాకుందన్నాడు. వారి ఆత్మలను గురించి, వారి ఆత్మీయ జీవితాలను గురించి నేను ఆలోచిస్తున్నాను, బాధపడుతున్నాను అన్నాడు. ప్రభువు కూడా ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. కానీ మనం విచారించాల్సిన వాటి గురించి విచారించకుండా, విచారించకూడని వాటిని గురించి విచారించినప్పుడు మరి బాధే కలుగుతుంది. ఎవరికి? దేవునికి. అందుకే దేవుడు అంటాడు, అస్సలు దేన్ని గురించి అంటే భూ సంబంధమైన విషయాలను గురించి నీకు అసలు దిగులే వద్దు. సాతాను నిన్ను భయపెడతాడు, భ్రమ పెడతాడు. అంతా అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకా శూన్యం, సర్వనాశనమైంది అన్నట్టు భ్రమ పెడతాడు. కానీ వాడు చూపించేటువంటి మాయా చిత్రాలను చూసి నువ్వు భ్రమించొద్దు, మోసపోవద్దు, కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు, దిగులు పడొద్దు. జీవితం నీ చెయ్యి జారిందేమో కానీ నా చెయ్యి జారలేదు. నీ చెయ్యి జారిందేమో, నా చెయ్యి జారలేదు, నేను వదలను. నీ వారిని కూర్చిన చింత నీకుంటే వాళ్ళు నీ చెయ్యి జారిపోయారేమో, నా చెయ్యి జారరు. నీలాగా నేనేం ఫీల్ కాను, అయ్యో నా చెయ్యి కూడా జారిపోయారని నేను అనుకోను. నా చేతుల్లోనే ఉన్నారు, నేను నీకు అందుబాటులోనే ఉన్నాను. ప్లస్ నీ విషయంలో నేను ఇంట్రెస్ట్గా ఉన్నాను. నువ్వు నన్ను ఎప్పుడైతే ప్రేమించడం మొదలుపెట్టావో అప్పటి నుంచి నిన్ను ప్రేమించటం కాదు, అసలు నీవు నన్ను ఎరుగక మునుపే నేను నిన్ను ప్రేమించాను. నువ్వు అసలు నన్ను ఎరగలేవు, నా గురించి తెలియదు, ఎవరన్నా చెప్పినా లక్ష్య పెట్టలా, అసహించుకున్నావు. ఆ దినమందే నేను నిన్ను ప్రేమించున్నాను. అసలు నిన్ను ప్రేమించాను కనుకనే నిన్నంటూ నేను సృష్టించుకున్నాను. ఈ ప్రపంచం మొత్తంలో ఎవ్వరికీ నీ మీద ప్రేమ లేకపోవచ్చు, కానీ నా గుండెల్లో నీ మీద అమితమైన ప్రేమ ఉంది. ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ నువ్వు పట్టకపోవచ్చు, కానీ నిరంతరం నిన్ను పట్టించుకొని నీ గురించి ఆలోచన కలిగే నేనున్నాను.
దేవుడి ఘోష ఇది, ఒట్టి మాట కాదు, ఘోష. ఆత్మ ఘోషిస్తూ ఉన్నాడు. అర్థమైన వాళ్ళకి మనోధైర్యం ఉంటుంది, ఆదరణ ఉంటుంది. అర్థం కాని వాళ్ళు గందరగోళం అయిపోతారు. నిన్నంటూ ఉనికిలోకి తెచ్చిన నేను, వినండి బాగా, నిన్నంటూ ఉనికిలోకి తెచ్చిన నేను నీకు కావలసిన వాటిని నీకు ఊహ తెలియక మునిపే మొత్తం ఏర్పాటు చేశాను. పురుటికందుగా పసికందుగా ఉయ్యలలో ఉన్నప్పుడు నీకు కావలసిన సమస్తము నువ్వు సమకూర్చుకున్నావా? నీ తల్లిదండ్రుల ద్వారా నేను సమకూర్చానా? నేనేగా. ఊహ తెలియక మునుపు నీకు అన్నీ సమకూర్చి పెట్టిన నేను ఊహ తెలిసిన తర్వాత మాత్రం వదిలేస్తానా? నన్ను ఎరగక ముందే నిరంతరం కాచుకున్న నేను నన్ను ఎరిగిన ఈ దినాన్ని నిన్ను అశ్రద్ధ చేస్తానా? ఎందుకు అలా అనుకుంటావు? నువ్వు పదే 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 ఎందుకు కృంగిపోతావు? అనవసరమైన వాటి గురించి ఎందుకు నువ్వు నిరాశపడతావు? నువ్వు కృంగిపోయిన ప్రతిసారి నన్ను అవమానపరుస్తున్నావు. పనికిమాలిన సంగతులను గురించి నువ్వు విచారించిన ప్రతిసారి నన్ను బాధ పెడుతున్నావు అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను అవమానపరుస్తున్నావు, అనుమానిస్తున్నావు, బాధ పెడుతున్నావు. లేదు లేదు ప్రభా, నిన్ను అవమానపరచడం ఏంది ప్రభా? నిన్ను అవును, మరి నేనున్నానని నీవు నమ్మితే, నన్ను ప్రేమించే నీకు ఫలము దయచేస్తాను అని నీవు నమ్మితే, ఎంతటి కార్యానైనా చక్కబెట్టగలవాడు నేనున్నానని నువ్వు రూఢిగా నమ్మగలిగితే అసలు నువ్వు ఎందుకు కృంగిపోతావు? నువ్వెందుకు ఆవేదన పడతావు? నువ్వెందుకు కన్నీరు మున్నీరు అవుతావు? నువ్వెందుకు వేదన పడతావు? నువ్వెందుకు తిండి మానేస్తావు? నువ్వెందుకు నిద్ర మానేస్తావు? నేనున్నానని నీవు నమ్మితే, నేను గమనిస్తున్నానని నీవు నమ్మితే ఎందుకు అట్లా అవుతావు నువ్వు? కాబట్టి ఈ విషయంలో నువ్వు నన్ను బాధ పెడుతున్నావు, నీ దెబ్బకి నేను కూడా చింతపడాల్సి వచ్చింది అంటున్నాడు. దేవుడంతటి వాడే నీ దెబ్బకి చింతపడుతున్నాడు. ఎందుకు? మన సోది ఆలోచన చూసి. ఏం ఆలోచన? సోది ఆలోచన చూసి. సోది ఆలోచన అంటే నా భాషలో తిక్కల వ్యవహారం చూసి. అంటే అన్నయ్య అట్టనే ఉంటుంది, కానీ బాధలు పడితే అర్థం అయిద్ది అన్నయ్య నీకు అని అనబోతారేమో కొంప తీసి. అంటారా? మరి వద్దామా ఇద్దరం కలిసి చూసుకుందాం. మరి మీరు నేను మీ బాధలన్నీ చెప్పండి, నా బాధలన్నీ చెబుతా. దమ్ముంటే సైమర్రా. నువ్వు ఏడుస్తావు, నేను ఏడుస్తాను, తేల్చుకుందాందా. నా అన్నీ నీకు చెబుతా, నీ అన్నీ నాకు చెప్పు. ఎవరి దెబ్బకి ఎవరు ఏడుస్తారో తేల్చుకుందాందా. నా మ్యాటర్ మొత్తం నీకు చెప్పానంటే కూడు కూడా తినకుండా ఏడుస్తావు నువ్వు. కూడు అనగా అన్నము, అది కూడా తినకుండా ఏడుస్తావు. నాకుండే ఒత్తిళ్ళు, నాకుండే తిరస్కారాలు, నాకుండే నిందలు, నాకుండే అవమానాలు, నాకుండే దూషణలు, నేను నలిగే విధానాలు, నాకున్న అక్కరలు ఎన్నో, నేను పడే బాధలు మొత్తం చెబుతుందా. మళ్ళీ 3 రోజులు మనిషివి కావు. ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. నీకు మహా ఉంటే 1, 2, మహా ఉంటే 3, 4. నాకు ఎంతమంది బిడ్డల్ని దేవుడిచ్చాడో ఎంతమందికి ఎన్ని బాధలు వస్తాయో ఆ బాధలన్నీ నాయే. ఒక చెల్లికి అప్పులోళ్ళు వచ్చి బెదిరిస్తే దాని గురించి నేను ఆలోచించాలా? వచ్చి పడతారు. మరి నేనేం చెప్పాలన్న సమాధానం ఇట్లా చెప్పు అని ఐడియా ఇవ్వాలా? ఒక ఆరోగ్య సమస్య వస్తే దాని గురించి నేను చింతించాలా? మొత్తం అసలు నా బాధలన్నీ మ్యాటర్ చెబితే మెంటల్ హాస్పిటల్లో చేరతారు. నాకే ఆశ్చర్యం, అసలు ఇది ఎలా మోయగలుగుతున్నానని. అప్పుడు అది కూడా ఆయనే సమాధానం, నీ బొంద నువ్వు మోసేది ఏందిరా, నిన్ను అడ్డం పెట్టుకొని నేనే నడిపిస్తున్నా మొత్తం అంతా. హల్లెలూయా.
నువ్వు మోసేది ఏంది? ఊరకు తోలుబొమ్మలాగా నిన్ను అట్లా అడ్డం పెట్టుకుని కథ అంతా నేనేనాడు. నాకు కన్ఫర్మ్ అది. అరే ఒక చిన్న కుటుంబానికి సమాధానం చెప్పలేక పిచ్చాసుపత్రికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీ దెబ్బకి మొత్తం కలిసి నలుగురు ఉండరు ఆ ఇంట్లో. ఆ నలుగురి మధ్యలో ఉన్న అసమాధానం దెబ్బకే మెంటల్ ఎక్కి నిద్ర మాత్రలు మింగేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడు విషన్న వదనం. మనం నవ్విన వాళ్ళు నవ్వరు. వాళ్ళ దెబ్బకి ఆ ముఖాలు చూస్తే ఇక మనం కూడా ఏడుచుకుంటూ కూర్చోవాలి. నేను అందుకే అది చూడను. నలుగురు మొత్తం ఫ్యామిలీలో ఎవరి ముఖంలో చూడు. ఆస్తులన్నీ పోయిన వాళ్ళు పెట్టినట్టు పెడతారు. మళ్ళీ ఆ డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అంతా బాగానే ఉంటుంది. వరద బాధితుల్లాగా దుప్పటిస్తారో లేదో, నాకు క్యూలో నిలబడ్డాను, గిన్నె వచ్చిద్దో రాదో, ఇల్లు కాలిపోయిన వాళ్ళు పెడతారే అట్లా. అవునా కాదా? కొంతమంది మరి నలుగురికే ఇంత సేట్ అయితే ఇక్కడ వేలమ్మా కూర్చొని ఇట్లా నిలబడి ఇట్లా ఎటు పోయి మీకు ఎంత టార్చర్ ఉంటుందో చూడు. ఎవరు వచ్చి కూడా ఆఖరికి దారిని పోయే బరువును కూడా తీసుకొచ్చి, ఈ బరువు అన్నైతే బాగా మోస్తాడు, దారిని పోయే బరువులు కూడా తెచ్చి ఎక్కడున్న బరువుని తెచ్చి నాకే తగిలించిపోతారు. సావురా నువ్వే చావని. ఏమి విషయాలు బ్రదర్. అయినా మరి ఇన్ని మోస్తా, ఇన్ని నడిపించుకుంటూ వస్తా, ఈ ప్రశాంతత, ఈ నెమ్మది ఎలా సాధ్యం అంటే ఆయన శక్తితో అది సాధ్యమవుతుంది. గుండెల్లో ఒకటే ధైర్యం, హృదయంలో ఒకటే నిబ్బరం. సమస్యలు లక్షైన సమాధానకర్త నాతోనే ఉన్నాడు. ఎక్కడే చక్కబెట్టాలో ఆయనే చక్కబెడతాడు అని చెప్పినంత వరకు చెప్తా, అవకాశం ఉన్నంత వరకు పరిష్కారాలు చెప్తా. ఆయనకే ప్రార్థన చేసి అందరిని కలిసి ఆయనకు అప్పచెప్పి హాయిగా నిద్రపోతా. ఈ అప్పచెప్పేటానికి టైం తీసుకుంటుంది, 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు. అన్నీ అప్పచెప్పుకొని అప్పుడు నిద్రపడతా. తెల్లవారు లేచి మళ్ళీ అప్పచెబుతా. ఇంతమందిని కాదు, ఇంకా ఇంతమందిని, ఎంతమంది జీవులను సృష్టించాడు అంతమంది బరువు మోస్తున్నవాడు నా దేవుడు. కాబట్టి ఆయన విచారించవలసిన వాటిని గురించి విచారించు, ఆలోచించవలసిన వాటిని గురించి రేపెట్లా అని ఆలోచించు. విచారించకూడని వాటి విషయంలో నువ్వు విచారించొద్దు. అవేంటి అంటే, నిన్నంటూ భూమి మీద ఉనికిలోకి తెచ్చిన వాడిని నేను గనక, నీకు భూమి మీద ఉనికి ఉన్నంత వరకు, అరే నన్ను ఒప్పుకొని నాస్తికుడినే బతికిస్తున్నానే నేను. బాగా వినాలమ్మా, మీకు దండం చేసుకుంటా. అయ్యా బాగా వినండి. దేవుడు ఎవడరా, దేవుడు గీవుడు ఏం లేదు అనే నాస్తికుడిని కూడా దేవుడు అన్నం పెట్టి పోషిస్తున్నాడు. డౌట్ వచ్చింది నాకు, దేవుడు ఉన్నాడన్న భక్తులం మనకు అన్నం పెట్టాడంటే రూలు, ఓకే భక్తులం కాబట్టి. అసలు దేవుణ్ణి తిట్టే వాడికి ఎట్టా అన్నం పెడుతున్నాడు ఆయన? ఓ భక్తుడి కంట హృదయంలో తన విషయంలో తనకు మంచి తలంపు ఉండేదంట. తన ప్రేమ, తన ఓర్పు విషయంలో అతనికి చాలా ఎక్కువ అంచనా ఉండేదట. ఎంతమందినైనా ప్రేమించగలుగుతాను, ఎంతైనా ఓర్చుకోగలుగుతాను అనే ఫీలింగ్. ఓ రోజు పేషెంట్ దగ్గరికి వెళ్ళాడు. పేషెంట్ దగ్గరికి వెళ్తే అక్కడ పేషెంట్ చాలా వేదన పడుతున్నాడు. ఆ పేషెంట్ చాలా వేదన పడుతుంటే ఈ భక్తుడు అతను చూసి, దేవునికి కనికరం లేదా, అతన్ని ఎందుకు అంత నలుపుతున్నాడు, అతన్ని తీసేయచ్చు కదా, లేకపోతే బాగు చేయొచ్చు కదా, ఎందుకని దేవుడు అతన్ని పట్టించుకోలేదు అని అతన్ని చూసి దేవుని మీద సణిగాడట.
మీలో కొంతమంది అప్పుడప్పుడు అలా మాట్లాడతారు కదా, అవిటి వాళ్ళని చూసి, బలహీనులను చూసి, అంగహీనులను చూసి, వికలాంగులను చూసి, దిక్కులేని వారిని చూసి, పాపం దేవుడు ఎందుకో వాళ్ళని అట్ట చేశాడు అనుకోలేదా? ఎంతమంది అనుకున్నారు? రైట్, ఖచ్చితంగా అనుకుంటాం మనం. అట్లా ఈయన ఫీల్ అయ్యాడు. ఏకదం నోరు తెరిచి అన్నాడు, దేవునికి కనికరం లేదు. ఏంటి అసలు అంత భయంకరంగా వేదన పడుతుంటే చూస్తే ఎలా ఊరుకోగలిగాడు? అంటే ఇక్కడ ఇతని ఫీలింగ్ ఏంటంటే, దేవుడికి కనికరం లేదంటే ఈయన గారు దేవుని కంటే గొప్ప కనికర సంపన్నుడు అని ఈయన ఫీలింగ్. మరి అంతేగా ఆ మాట మాట్లాడేవాడి మాటకు అర్థం. సరే అనుకున్నాడు, అయిపోయింది. రోజు దేవుడు దర్శించి భక్తుడితో, అబ్బాయి భక్తుడా, రేపు 11 గంటలకి నీ దగ్గరికి ఒక మనిషిని పంపిస్తున్నాను. 3 రోజులు, ఎన్ని రోజులు? 3 రోజులు అతన్ని నీ దగ్గరే ఉంచుకొని అతనికి ఏది తక్కువ కాకుండా చూడు. ఇక నేను పంపిస్తున్నానంటే ఊహించుకో, జాగ్రత్త అని దర్శించి మాట్లాడాడు. అమ్మో దేవా, అంతకన్నా భాగ్యమా, అసలుకే నేను అతిథి ప్రియుణ్ణి అని ఆనందంగా స్వాగతించాడు. తెల్లవారింది, అన్నీ రెడీ చేశాడు. ఇంకో పిల్ల దొరికిందా? తప్పిపోయిందా? చూపించురా, ఆ చిన్నదాన్ని చూపించు, లేకపోతే కూటం ఇందాక ఎడుతూనే ఉంటుంది. ఇంకో పాప తప్పిపోయి వచ్చింది. మళ్ళీ తల్లిదండ్రి ఆడ తప్పిపోయారో చూసుకోండి. ఒకసారి ఆ పాపను చూపించిందన్న. తొందరగా ఆ తల్లిదండ్రి ఎక్కడ ఉన్నారు వీళ్ళు? అది చూడండి. వాళ్ళని ఏం వదిలిపెట్టి వచ్చిందా, లేకపోతే ఏమైనా వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళారా? అదిగో ఆ కెమెరాలో కనపడుతుంది బుడ్డ పాప, చూడండి. తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో వచ్చి బిడ్డను తీసుకోండి. అటు పరిగెత్తుతుంది. పిల్ల ఏడుంటూ నువ్వు ఆడుంటా. ఇంక చాలు, ఇటు నన్ను చూపించు, జనాన్ని చూపించాయా. ఆ జూమ్లో కొంతమంది కనపడుతున్నారు పాప, వాళ్ళ ముఖాలు కళకళ ఆడుతున్నాయి, చూపించు. వందనాలు, హల్లెలూయా. ఇంక పాయింట్కి వద్దాం. ఎక్కడొచ్చి ఆగాం? అసలుకి నేను ఆతిథ్య ప్రియుణ్ణి పంపించింది ఆయన అన్నాడు కదా. ముందుగానే అతని కోసం అన్ని ఏర్పాట్లు చేసి రెడీగా చేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా రాలేదేందో అని. ఆడొచ్చాడు, వాకిటి ముందుకు వచ్చాడు. ఎవరయ్యా అన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీశాడు. అయ్యా రండి అని. ఆ ముఖమే దర్శనంలో ప్రభు చూపించిన, అది దేవుడు చూపించిన ముఖమే. తలుపు తీశాడు, లోపలికి వచ్చాడు. వస్తానే ఎంతసేపు నిలబడాలరా బయట అన్నాడు. బిత్రపోయి చూశాడు, నన్నేనా అని. సరే నీళ్లు తీసుకొని కాళ్ళు కడుగు కూడా నీళ్లు చెంబు తీసుకొని ఇచ్చాడు. ఎగురొక్క తనుదన్నాడు చెంబుని. మహాపెడద్రం వచ్చినోడు, దేవుడు పంపిస్తున్నాడు, వాడెంత భక్తుడు అనుకున్నాడు ఈయన. వాడు మిడిమేళం. ఒక్క తనుదన్నాడు, ఆ చెంబు అవతల పడింది. కడుపు మండిపోతుంది అన్నాడు. అంటే లోపల ఆహారం పెట్టని. చెంబుని దన్నేసరికి వచ్చేసింది. దేవుడు పంపించిన ఆయన అని తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆతిథ్యం చేయడం, ఆహారం మొదలుపెట్టాడు. కొంచెం నోట్లో కలిపి నోట్లో అన్నం పెట్టుకున్నాడు. ఇసిరి కొట్టాడు. నీ ముఖంలాగుందిరా ఇది, ఏంది ఇది అని. ఇక అక్కడి నుంచి ఏదన్నా చేయని టార్చరే. నిజంగానే డౌట్ వచ్చి మెంటలోడేమో, నిజంగా మెంటల్గానే చేస్తున్నాడు. పిచ్చిగా చేస్తున్నాడు. నేనేమైనా పొరపడ్డానా, పిచ్చోడిని ఏమైనా ఆహ్వానించానా? లేదా దర్శనంలో ఇదే మనిషి? లేదు ఇతనే. ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నానే.
11 దగ్గర నుండి ఆ రోజు మొత్తం పగలు రాత్రి నిద్రపోనిలా 2వ రోజుకి కర్ర తీసుకొని వెంటబడ్డాడు. ఇంకొక నిమిషం నా ముందు ఉన్నామంటే తల పగలగొట్టి చంపేస్తా వెధవప్పు ఎవడరాను అని తన్ని తెరినాడు. వాడు వెళ్ళిపోయాడు. 3 రోజులు అయింది. దేవుడు దర్శించాడు. కుమారుడా, అతనికి జాగ్రత్తగా చూస్తున్నావా? నేను నీ వద్దకు పంపించానే, బాగున్నాడా? నేను చెప్పిన ప్రకారం చేసావా? ఈరోజు భోంచేశాడా? అతనికి కావాల్సిన ఏర్పాట్లు చేసావా అంటే, ఎవరయ్యా? వాడా? ఈరోజు దాకా ఉంచాను, ఆ 2వ రోజే తన్ని తరివా. అదేమిటి నాయన, 3 రోజులు జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా, అతనికి ఏది తక్కువ లేకుండా చూడమని చెప్పాను కదా. అదేంటి నాయన, 3 రోజులన్నా కాపాడకపోతేవి, 3 రోజులన్నా భద్రం చేయకపోతేవి అంటే, ఏంది ప్రభా వాడిని భరించేది 3 రోజులు? దుర్మార్గుడు. అరే, అన్నం పెడితే తిట్టాడు, నీళ్ళు ఇపోతే తన్నాడు. అసలు వాడు మనిషా? నేను వాడికి మేలు చేయబోతే, నేను వాడికి ఏ మేలు చేయబోయినా వాడు నన్ను ద్వేషించాడయ్యా. నేనెట్లా సహించేది? అవునా నాయన? వాడి వయసు ఎంతో తెలుసా? 51 సంవత్సరం. నువ్వు కనీసం 3 రోజులు భరించలేని వాణ్ణి 51 సంవత్సరంగా నేను భరిస్తానే ఉన్నా. ఎన్ని సంవత్సరాలుగా? నువ్వు వాడికి ఒక పూట అన్నం పెట్టడానికి నీ చేతగాల. 51 సంవత్సరంగా నేను వాడిని భరిస్తున్నా. నువ్వు వాడిని ఎల్లగొట్టావు కదా, వేరే దగ్గర వాడికి ఫుడ్ పెట్టి ఇప్పటికీ వాడిని బతికించుకొనే ఉన్నాను నేను. నువ్వేమన్నావు మొన్న అక్కడ ఆ పేషెంట్ దగ్గర? నాకు కనికరం లేదా? నాకు ఓర్పు లేదా? నాకు దయ లేదా? అంత దయామయుడివి నువ్వు. 3 రోజులు కూడా భరించలేకపోయావు, మరి గొప్ప దయామయుడి అంటే సిగ్గొచ్చింది భక్తునికి. సాగిలపడి నన్ను క్షమించయ్యా. నువ్వెక్కడా, నేనెక్కడా? నిన్ననే అంతుందా? రైట్. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఎందుకు చెప్పాను ఈ మ్యాటరు? దేవుడు లేడు అని వెటకారం చేసి, హేళన చేసి, దేవుడిని అవమానంగా మాట్లాడుతున్న నాస్తికుణ్ణే నేను సృష్టించాను గనుక వాడికి నేను జీవితం ఇచ్చినంత వరకు వాడి బాధ్యతలన్నీ నేనే భరించాలి గనుక ఆ బాధ్యత నెరవేర్చుకునే ప్రక్రియలో వాడు చెడిపోయిన కుమారుడైనా ఒక తండ్రిగా నేనున్నాను. వాడు చెడిపోయినోడు, నేను చెడిపోయినోడిని కాదు. గనుక వాడి బాధ్యత వాడు నెరవేర్చకపోయినా, వాడు నన్ను గుర్తించకపోయినా, నన్ను పట్టించుకోకపోయినా, దూషించినా, ద్వేషించినా, వాడికి ఇచ్చిన ఆయుష్కాలం వరకు వాడికి ఏది తక్కువ లేకుండా నేను వాడిని బతికిస్తా, పోషిస్తా. నన్ను అసహించుకొని అవమానంగా మాట్లాడే నాస్తికుణ్ణి, నా మీద ద్వేషం వెళ్ళగక్కే ఆ మూర్ఖుణ్ణే నేను బతికించుకున్నప్పుడు, వానికే ఏది తక్కువ లేకుండా ఏర్పరిచినప్పుడు, నన్ను గుర్తించి, నన్ను ప్రేమించి, నా ఆలోచనల్లో బ్రతకాలని నిన్ను నువ్వు అప్పగించుకొని, నా సంతోషం వెతుకుతున్న నా ముద్దుల కొడుకురా నువ్వు, నా ముద్దుల కుమార్తెవు తల్లి నువ్వు, నిన్న శ్రద్ధ చేస్తాను అని ఆయన మాట్లాడతాడు. దానికి నీ సమాధానం ఏంటి? మరి అశ్రద్ధ చేయకపోతే మరి నాకు ఈ బాధలేంది, ఈ కష్టాలేంది, ఈ కన్నీళ్ళేంది? ఓకే, తీసేసేద్దా? మరి తీసేసేదా? తీసేయమంటే చెప్పు, తీసేస్తా. సర్వభ్రష్టం పొందుతావు మరి, ఓకేనా? భ్రష్టు పట్టిపోతావు, ఓకేనా? పర్లేదు, భ్రష్టు పడితే పట్టాను, ఈ మొత్తం తీసేయంటే తీసేస్తా. గర్విష్ఠి అవుతావు, అహంకారి అవుతావు, మూర్ఖుడు అవుతావు, మూర్ఖురాలి అవుతావు. ఓ రకంగా చెప్పాలంటే అన్నీ ఉన్న సైకోలా తయారవుతావు. తీసేయమంటే తీసేస్తా, చెప్పు అని అడుగుతాడు దేవుడు. ఏది కావాలి? ఏ బాధలు లేకుండా భ్రష్టు పట్టాలా? కాస్త కూస్త బాధలుండి బాగుండాలా? కోరుకో నువ్వే. మీరేం కోరుతారు చెప్పండి? ఏంది తడవకోకుండా తెస్తున్నావు నువ్వు?
నువ్వు వెతికి తెస్తున్నావా లేకపోతే వాళ్ళే వస్తున్నారా? కంప తీసి పిల్లలేమన్నా కొద్దిగా ఈ కొంచెం ఈ కరోనా హడావిడి తగ్గితే సండే స్కూల్ ఏర్పాటు చేస్తాం కదా, అందులోకి నెట్టేస్తే పిల్లలు మొత్తాన్ని గేట్ వేస్తే వాళ్ళే తిరుగుతూ ఉంటారు లోపల. లేకపోతే వాకింగ్ చెప్పకుండా తడవకూడదు. ఇక కూర్చో, వాడిని కూడా కూర్చోబెట్టుకు, వాళ్ళే వెతుక్కొని ఆ రోడ్ల మీద తిరిగి వాళ్ళే వస్తారు. బుద్ధి రావాలి. దేవుని స్తోత్రం. మగపిల్లగాడు కట్నం కూడా మనం ఇచ్చే పని ఉండదు, పెంచుకుందాం శుభ్రంగా. ఆడపిల్లలు అయితే పైసలు ఇవ్వాలి. పాయింట్కి వద్దాం. ఎక్కడొచ్చాగా ఏమో అన్నీ తీసేస్తా, ఫ్రీగా వదిలేస్తా. అన్నీ ఏ బాధలు ఇబ్బందులు లేకుండా ఫ్రీగా ఉన్నవాళ్ళు ఏ గతి పట్టారో చూడు. ఏ గతి పట్టారయ్యా అని అడుగుతావేమో. సొదొమ గొమొర్రా వాళ్ళలాగా తయారవుతారు. వాళ్ళకి నిర్విచార సుఖస్థితి. బాగా వినమ్మా అయ్యా, నోరు తెరిస్తే కష్టాలో, బాధలో, కన్నీళ్ళలో, ఇబ్బందులో ఏందోనన్నయ్య దేవుడు నాకే పెట్టాడు, ఏందో నాకే అయిపోతుంది, ఏందో నాకే ఇలాగ అవుతుంది అంటే ఇంక లోకులకు కాలేదని. ఏందో ఒకటి పోతే ఒకటి నాకే వస్తున్నాయి, ఏందో నా బతికే టైప్. బాధలకు ఒక ఏడుపు అయితే పక్కోళ్ళు బాగున్నారు ఇంకొక ఏడుపు. వినండి, అందరూ వినండి. మరి తీసేద్దాం అంటున్నాడు. తీసేస్తాను, మొత్తం తీసేస్తాను. నిర్విచార సుఖస్థితి ఇస్తా. దానివల్ల నువ్వు నెంబర్ 2 సొదొమ గొమొర్రా అవుతావు. ఇష్టమేనా? అట్లెందుకు అవుతాం? ఏంది ఏ బాధ లేకపోతే నెంబర్ 1 ఉంటాం. అలాగో సాధ్యం కాదు అని వాళ్ళని చూపిస్తున్నాడు. ఏ విచారము లేని నిర్విచార సుఖస్థితిని ఒక నరుడికి నేను ఇస్తే, వానిలో ఉన్న ఆదాము బీజము కారణంగా, వాని బ్లడ్లో ఉన్న పాప సంబంధమైన బీజం యొక్క కారణంగా ఖచ్చితంగా వాడు తేడా చేస్తాడు, సర్వభ్రష్టుడు అవుతాడు అన్నమాట. ఇది రహస్యం, బాధల రహస్యం ఇది. ఆ జగన్నాటక సూత్రధారి అన్ని ఎరిగిన వాడై ఎవరికి తగ్గ ముళ్ళు వాళ్ళకి కూర్చోబెట్టాడు. లేకపోతే అమ్మా ఆయన అట్లా ముళ్ళు కూర్చోపోతే మనం ఏడ కూర్చోం, రోడ్లు మెత్తన్నే అనుకుంటే ఆడ తిరుగుతాం. ఇంకో టైపులో ఉండేవాళ్ళం. ఆ బాధల గాయాలు దెబ్బకొచ్చి దిక్కులేనే వాడనో ప్రభు అనుకుంటే ఎడ కూర్చుందాం. అవునా కదా? తీసేమంటే తీసేస్తాడు. మరి దానివల్ల ఫస్ట్ ఏ అక్కరా లేని నిర్విచార సుఖస్థితి ఇచ్చినప్పుడు అసలు దేవుణ్ణి వెతకవు. దేవునితో నువ్వు అంటుకట్టబడి ఉన్నంత వరకు అన్ని విషయాల్లో నీకు భద్రత. దేవునితో అంటుకట్టబడి ఉండకపోతే సాతాను ఎంటర్ అవుతాడు, నువ్వు తేడా పడతావు. అందుకని నువ్వు మామూలుగా అందుబాటులోకి రావు గనక, తుఫాను ధ్వని మీద రేగినప్పుడు కదా ప్రభువా మేము నశించుచున్నాం దగ్గరకు వచ్చారు. లేకపోతే ప్రభు ఒక దగ్గర ఉంటే వాళ్ళు ఒక దగ్గర కూర్చొని ఏదో మీటింగ్ వేసుకున్నారు. తుఫాను రేగేసరికి మొత్తం కలిసి ఆయన దగ్గరికి వచ్చారు. కావాలనే కొన్నిసార్లు పెను తుఫాన్లు ఆయన సన్నిధికి నీవు పరిగెత్తున్నట్లు, ఆయన సన్నిధిని వెతుకున్నట్లు, ఆయనతో కలిసికొనున్నట్లు, ఆయనతో ఏకమగున్నట్లు, ఆయనకి నీ ముఖం చూపున్నట్లు. కొంతమంది వాటితో నిమిత్తం లేకుండానే వచ్చి దేవుణ్ణి కలుసుకుంటారు. వాళ్ళకు ఉండవు. ముందుగానే దేవుని సన్నిధిని ప్రేమించి వాటి విషయంలో ఆవేదన పడని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి అవి ఉండవు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు పట్టించుకోరు కాబట్టి. కొంతమంది నొప్పి తగిలితేనే వస్తారు, ఇట్లాంటి వాళ్ళకి తప్పదు. ఎంత అమాయకంగా మాట్లాడతారు అనుకున్నావు నాతో. అసలు ఏందన్నయ్య, ఒకటి పోతే ఒకటి వస్తుంది అన్నయ్య, ఒకటి పోతే ఆ రేంజ్లో అంతేగా నువ్వు మాటినో కావాలా అనుకుంటాను నేను మనసులో. దేవుని స్తోత్రం కలిగును కాక, హల్లెలూయా. ఒకటి పోతే ఒకటి రాకపోతే రావన్నమాట. అంత బరువు అవసరమైంది తల్లి నీకు, అన్ని ముళ్ళు అవసరమైంది, లేకపోతే రావు నువ్వు. ఆయన నిన్ను సమీపంలో చూడగోరుతున్నాడు, తనతో నిన్ను సమీపంగా ఉంచుకొనగోరుచున్నాడు. అందుకే అనుమతిస్తున్నాడు. అనుమతించిన ఆయనే, తొలగించిన ఆయనే.
కాబట్టి చింతింపకూడని వాటి విషయంలో అన్యజనుల్లాగా మీరు విచారించొద్దు. మీరు నా పిల్లలు, వారికి తెలియదు, మీకు తెలుసు. వారిలాగా ఎట్ట మీరు ఇబ్బంది పడతారు, కృంగిపోతారు అంటాడు. ఇప్పుడు చెప్పు, చూసుకోడా చెప్పు. అన్నం పెట్టడా, వస్త్రం ఇడా? ఖచ్చితంగా ఇస్తాడు. కృంగిపోవద్దు. ఎట్లన్నయ్యా, ఎట్లా దారి అంటే చూస్తూ ఉండు ఆయన వైపు. అక్కడ లేనిదైనా నీ కోసం రెడీ అయ్యి వచ్చింది అంతే. కనులెత్తి చూడు, కనులెత్తి చూడు. ఇస్సాకుని తీసుకొని బలిగా అర్పించమన్నాడు. పిల్లగాడిని తీసుకొని కొండ ఎక్కేటప్పుడు పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేలు ఉంది, కనపడలా అబ్రాహాంకి? మీరు చెప్పండి, సమీపంలో అక్కడ కనపడతానే ఉంది. కొమ్ములు పొదలో తగులుకున్న ఏ పొట్టేలైనా అరవకుండా ఉంటుందా? అరిసిద్దా, అరవదా? కనీసం అరిసి మౌనంగా ఉన్నా మనుషుల సడి తగిలినప్పుడైనా అది అరిసిద్ది. ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా? మరి అబ్రహాంకి ఎందుకు కనపడలా? అబ్రహాముకి ఎందుకు కనపడలా? అక్కడే ఉంది, సమీపంలోనే ఉంది, తను అందుకోగలిగే అంత దగ్గరలో ఉంది, కానీ మరుగు చేయబడింది. మనందరి జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి శ్రమకు, సమస్యకు, ఇబ్బందికి, ఇరుకుకి పరిష్కారము మనకు సమీపంలోనే ఉంది, కానీ నీకు మరుగు చేయబడింది. నువ్వు ఎప్పుడైతే చూడాల్సిన వాని వైపు దృష్టి నిలుపుతావో అప్పుడు కనపడిద్ది నీకు. అది నీకు అందుబాటులోనే ఉంటుంది సహాయం. నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు దృష్టి నిలుపుతావో అప్పటిదాకా మరుగు చేయబడింది, అప్పుడు నీకు ప్రత్యక్షమైంది. అప్పటిదాకా నీకేం కనపడుతుంది? శూన్యం కనపడిద్ది. అయిపోయింది మన పని, ఇంకే దారి లేదు, అయిపోయింది అని రెండు చేతులు నెత్తి మీద పెడతా ఉన్నావు. నీకు కనపడలేదని నీకు అయిపోయిందే. అవసరమైతే దేవుడు లేని దాన్ని ఉన్నట్టు నీ కోసం రప్పిస్తాడు. రప్పించడానికి ఎవరు చెప్పారు నీతో? లేని దాన్ని ఉన్నట్టు రప్పిస్తాడు. అబ్బాయిని బలి ఇవ్వద్దన్నావు, మరి ఏం చేయాలి ప్రభు అంటే, అదిగో చూడు పొదలో చూడు. అప్పుడు అరుస్తుంది బే బే అని. రైట్, ఇస్సాకుకు ప్రతిగా దాన్ని, మనకు ప్రతిగా యేసయ్య. మనం బలిపీఠం దిగాలంటే, ఆనాడు ఇస్సాకు బలిపీఠం దిగాలి అంటే ఒక గొర్రె, ఒక పొట్టేలు బలి కావాల్సి వచ్చింది. ఈరోజు మనం బలిపీఠం దిగాలంటే యేసయ్య బలి కావాల్సి వచ్చింది. జాగ్రత్త, చేతులు నొప్పులు పడితే ఎక్కువ కొట్టకూడదు. కాబట్టి నీకు అన్నీ సమీపంలోనే ఉంటాయి, కానీ మరుగు చేసి ఉంచుతాడు. ఆ టయానికి నీకు ఆ మజిలీకి చేరినప్పుడు నీకు అది అందేటట్టు చేస్తాడు. అన్నీ ముందే చూపిస్తే అసలు దేవుడిని ఇంకా పట్టించుకోను. అందుకే అన్నీ మరుగు చేసి ఖాళీ శూన్యం చూపించి అక్కడికి వచ్చినప్పుడు ఆశ్చర్యమైన రీతిలో అది నీకు అందేటట్టు చేసి నువ్వు దేవుని మహిమపరిచేటట్టు చేస్తాడు. ఆ అవకాశం నీకు కల్పిస్తాడు ఆయన. ఆయనే ఓపెన్గా చెబుతున్నాడు, నాస్తికునికే అన్నం పెడుతున్నప్పుడు నీకెందుకు పెట్టను? వాని విషయంలోనే నేను కేర్గా ఉన్నప్పుడు నీకెందుకు ఉండను? కాబట్టి ఇప్పుడు ఇక భూ సంబంధమైన వాటి విషయంలో మీకు చింత తీరింది కదా. ఎంతమందికి తీరిందో? అదేదో తొందరగా చేస్తే బాగుండన్నయ్య అంటే చేస్తాడు. లేదన్నా ఇప్పుడు ఆ విషయంలో చింత లేదంటే చెయ్యొద్దు, నేను ఆనందపడతాను. కొంతమంది వరకు అట్ట, కొంతమందికి ఇంకా చింత తీరలేదా? ఏది ఇంకా నమ్మకం కుదరలేదా దేవుని మీద? మరి చేతులు ఎత్తరేమి? ఏ టయానికి అందాల్సిందని ఆ టయానికి అందిస్తాడంటారా? అది నమ్మకం ఉంటే చేయత్తమంటుంటే చేయత్తట్లేదు. వామ్మో, ఒక విషయం 3 సార్లు చెప్పాలి కాబోలు మీకు. దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా. ఎందుకంటే ఒక అద్భుతమైన మాట చెప్పాడు, మీ విషయంలో నేను చింతిస్తున్నాను అన్నాడు.
నేను బాధపడుతున్నాను, కేర్గా ఉన్నాను అంటున్నాడు ఆయన. దీన్ని నమ్మాను గనుక ఎన్ని రకాల బాధలు చుట్టుముట్టినా, చెవికి వినబడ్డప్పుడల్లా గాయం, రకరకాల పరిస్థితులు, రకరకాల విషయాలు, అయినా ఆయనను బట్టి ధైర్యం. పరిస్థితులు ముందుకు వచ్చినప్పుడు ఇబ్బంది, కానీ ఆయన్ని బట్టి ధైర్యం. ఇంకా విచారం లేదు, వేదన లేదు. ఇక విచారం అంటే ఏదన్నా ఉంది, నా ముఖం మీరు ఎప్పుడన్నా విషన్నంగా వేదనగా చూడాలనుకుంటే ఆత్మల విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, సంఘాల విషయంలో కానీ తప్ప ఇక వేరే విషయాల్లో అలాగా మీకు కష్టం. ఎందుకంటే ఈ వచనాలు తెలుసు కాబట్టి, దేవుణ్ణి కాస్తో కూస్తో సమీపంగా కొద్ది గొప్ప అందుకొని అనుభవించాను కాబట్టి కొంతవరకైనా భరోసాగా ఉన్నా. ఇదే అనుభవం మీకు నేర్పుతున్నా ఈరోజు. పొందకుండా ఏదో పాఠం చెప్పినట్టు చదివి చెప్పట్లా, అనుభవించి అనుభవంలో నుంచి చెప్తున్నా. మరి దేని గురించి చింతపడాలి? మనం ఫలానా దాని గురించి ఆలోచించాలి, చింతపడాలని దేవుడు ఒక దాని గురించి ఎదురు చూస్తున్నాడు. ఇది ఆత్మ సంబంధమైన ప్రపంచాన్ని గురించి. ఎందుకంటే అది మనకు పర్మనెంట్. ఇక్కడ నువ్వు తపన పడే ఇవన్నీ కూడా ఒకవేళ నువ్వు అన్నీ ఆర్జించినా పొందినా స్థిరం కాదు కదా. సమృద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి, కష్టపడి అన్నీ పోగేశావు. రేపటిని గురించి అతిశయపడొద్దన్న వచనం వచ్చింది. ఇక నీకు అన్నీ కొప్పేసుకున్నావు. ఒకటి చేశాడు, లూకాసు వార్తలో ఒకటి చేశాడు, 12లో అనుకుంటాను. బాగా కొట్లు మార్చి కొట్లు కట్టించి బాగా ధాన్యం నింపుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు సరిపోవునంత రెడీ అయిపోయింది, తిను, త్రాగు, సుఖించు, సంతోషించు, మస్తు పైసలు రెడీ అయిపోయినాయి, మస్తు ధాన్యం రెడీ అయిపోయిందని ధనవంతుడు కూడా అనుకున్నాడు. అనుకుంటే ఆ రోజే ఒక స్వరం, వెర్రివాడా. మరి వీడు రేపటి గురించి అతిశయపడ్డాడు. ఓ భవిష్యత్ అంతా సూపర్గా రెడీ అయిపోయిందని. వెర్రివాడా, తగినంత వచ్చిందా? సరిపోనొచ్చిందా? అనేక సంవత్సరాలకి నువ్వే తింటావా? అనేక సంవత్సరాలకి. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించమని చెప్పుకుంటున్నావే. నీ ప్రాణం నీ వశంలో ఉందిరా? నీ ప్రాణం నీ చేతుల్లో ఉందా? ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుతున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక రేపు అనేది నీకు లేదు నాన్న అంటున్నాడు దేవుడు. నీవు సంపాదించినవన్నీ కొట్లు మార్చి కొట్లు కట్టించి కనీసం ఎవ్వరికి కనికరం చూపకుండా దాచిపెట్టి మూసిపెట్టి కొప్పేసావు కదరా. రేపటిని అతిశయించి దాచిపెట్టావు కదా నాన్న. సమృద్ధిగా ఉందని అతిశయపడ్డావుగా నాయన. నాకేం అంటున్నావుగా నాయన. ఈరోజు అయిపోతున్నావు మరి అన్నాడు. సమృద్ధి నీకున్నా దాన్ని బట్టి నువ్వు అతిశయించ తగదు. ఎందుకంటే ఎంత సమృద్ధి ఉన్నా అది అనుభవించడానికి నువ్వు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఇది పర్మనెంట్ కాదు. దీన్ని గురించి నువ్వు ఆవేదన పొంద తగదు. నంబర్ 1, దీన్ని గురించి నువ్వు అతిశయింప తగదు. ఈ 2 మాటలు చదివించిన దానిలోంచి వచ్చినాయండి. ఓకేనా? దీని గురించి నువ్వు చింతపడ తగదు. ఇది మత్తయిలో ప్రభు చెప్పిన మాట. దీన్ని గురించి నువ్వు అతిశయపడ కూడా తగదు. ప్రపంచం మొత్తం కూడా ఘనపరిచినటువంటి వ్యక్తులు కొంతమంది నేను చూశా, కానీ ఇప్పుడు లేరు వాళ్ళు. అనేక మంది ప్రజలను ఆకర్షించగలిగిన వ్యక్తుల్ని నేను చూశా, కానీ ఇప్పుడు లేరు. అబ్బో, మనుషులంత చేత గొప్ప ఘనత పొందిన వ్యక్తుల్ని చూశా, కానీ ఇప్పుడు లేరు. ఒకసారి ఒక హీరోయిన్ ఫోటో చూపించా. ఆమె హీరోయిన్ అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. ఈ ఫోటోలో ఉన్న ఆమె ఎవరు గుర్తుపట్టండి మీరని మీటింగ్స్లో ఫోటో వేస్తే చాలాసేపు ఎవరు గుర్తుపట్టలేదు, ఎవరో ముసలమ్మ అనుకున్నారు. తర్వాత ఆ ఫోటో వేస్తే సావిత్రి, మహానటి సావిత్రి అన్నారు. అంత అందగత్తె సావిత్రి
క్లైమాక్స్కి వచ్చేటప్పటికి అందం మొత్తం వికారం అయిపోయి అస్సలు ఆమెని ఫోటో చూస్తే గుర్తుపట్టలేరు. మనోళ్ళు చురుకైలో అయితే వేసేసేది ఉండే ఇప్పటికే. పాపం మరి మనోళ్ళకి కష్టం కదా, పర్లేదులే. ఆమెనా తన సౌందర్యాన్ని బట్టి ఒకరు అతిశయిస్తే అదే పరిస్థితి, ధన సంపన్నతను బట్టి అతిశయిస్తే అదే పరిస్థితి. ఈరోజు పెద్ద వయసున్న వృద్ధుల్ని కొంతమందిని కదిలించి నేను ఒక మాట అడుగుతా. ఏ ఆదరణ లేక ఒంటరి అయిపోయినటువంటి వృద్ధుల్ని, స్త్రీయో పురుషుడో ఎవరో నాకు తగులుతారు, కావాలనే నేను వెళ్ళి వాళ్ళతో కూర్చొని కదిలించి కొన్ని మాటలు అడుగుతా. అందరు ఉన్నారు, బంధువులు ఉన్నారు, కడుపును పుట్టినోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ తల్లి మాత్రం ఒంటరిగా ఓల్డ్ ఏజ్ హోమ్లో బతుకుతుంటుంది. తండ్రి మాత్రం ఒంటరిగా వృద్ధాశ్రయంలో బ్రతుకుతుంటాడు. పెదాయనా ఎంతమంది పిల్లలు? నాకు 3. ఆడపిల్ల ఎంతమంది? మగపిల్ల ఎంతమంది? 2 మగపిల్ల, 1 ఆడపిల్ల. భార్య తెచ్చిపోయింది. ఎందుకని ఎక్కడున్నావు నువ్వు? ఎందుకున్నానంటే చూడకనే బాబు, చూడకనే. చూస్తే ఎందుకుంటాను ఈడ? చూడలా. 3 పిల్లలు ఎవరు చూడదా? ఎవరు చూడకనేగా. ఒక్కడు చూసినా ఉంటుందిగా, ఎవరు చూడలా. దీనంగా అడిగితే అయ్యో అవునా, మనరాళ్ళు అరే కడుపును పుట్టిన వాళ్ళకే లేదు కానీ ఇక వాళ్ళకి పుట్టిన వాళ్ళకి ఉంటుందా? కొంచెం దీనంగా వాళ్ళకి వెళ్ళి చూసి అవునా బాధగా ఉందంటే కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఆ తర్వాత అడుగుతా ఒక మాట, పెద్దనే ఏమనుకో, ఒక్కొక్క మాట చెప్పు. ఇలాంటి రోజు నీకు వచ్చిద్దని నువ్వు ఊహించావా? నీ క్లైమాక్స్ ఇలా మారిద్దని నువ్వు తలపోసావా? అంటే ఊహలో కూడా ఎప్పుడు అనుకోలే. కానీ ఈరోజు అది అనుభవిస్తుంటే చాలా చేదుగా ఉంది. నా భార్య ఉంది, నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది. ఆ ముందులే చాలు అనుకున్నా, సడన్గా పోయింది. పిల్లలు బాగానే ప్రేమగా వాళ్ళే అనుకున్నా, ఉన్నవన్నీ తీసుకున్నారు, మొత్తం రాపించుకున్నారు. ఇప్పుడు నేను ఈ టైంకి నా దగ్గర ఏమి లేదు, ఇక ఏదైనా చేస్తే వాళ్ళు నాకు చేసేది ఉంది, అందుకని నన్ను ఇక్కడ తెచ్చి వదిలిపెట్టిపోయారు. ఒక ఫోను లేదు, ఒక మాట లేదు, ఒక పలకరింపు లేదు. సత్తే వస్తారంట, అది వాళ్ళు చెబుతున్నారు, మరి నాకు తెలియదు. నేను సత్తే వీళ్ళు ఫోన్ చేస్తారంట, అప్పుడు వచ్చి శవాన్ని తీసుకెళ్తారంట. అది అంతవరకు. అది కళ్ళల్లో చక్రాలు నీళ్ళు తిరుగుతూ ఉంటాయి ఆ మాటలు మాట్లాడుతుంటే. ఊహించండి, ఇప్పుడు మనకు జవసత్వాలు బాగున్నాయి, సూపర్ యాక్టివ్గా ఉన్నాం. భవిష్యత్తుని గురించి మనం ఏమనుకుంటాం తెలుసా? నాకే డబ్బులు ఉన్నాయి, నాకే పిల్లలు ఉన్నారు, నాకే పెద్ద కుటుంబం, నాకే భర్త ఉన్నాడు, నాకే భార్య ఉంది. ఎంతవరకు నాకేం అనే డైలాగు ఒక్కరిని బట్టే అనాలి. చెప్పు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. గోడు ఇంకా దేన్ని బట్టి ఎవరిని బట్టి ఆ మాట అనడానికి లేదు. దేన్ని బట్టి అతిశయపడినా, ఎవరిని బట్టి అతిశయపడినా కొంప నిలువున మునిగిద్ది, గ్యారంటీ. నాకే అనే మాట నువ్వు ఎప్పుడన్నా వాడాలనుకుంటే ఒకే ఒక్కడి గురించను, అది యేసయ్య గురించి. ఇక డబ్బుని గురించి కానీ, కట్టుకున్న వారిని గూర్చి కానీ, కన్నవారిని గూర్చి కానీ, నిన్ను కన్న వారిని గూర్చి కానీ, ఎవ్వరి గూర్చి కూడా, నీకు ప్రాణహితులు అనుకున్న వారి గురించి కానీ, ఆత్మీయులు అనుకున్న వారి గురించి కానీ, ఏ నరుని గురించి కూడా ఆ మాట అన తగదు. ఎందుకంటే గ్యారంటీ లేదు. ఎంతమందికి అర్థమైంది? నాకేం అనండి, నాకేం అనండి గట్టిగా, నాకేం ఫీలింగ్తో అనండి. అదే నాకే అంటారు ఏంది? ఫీలింగ్తో నాకేం అనండి. ఎవరిని బట్టి?
అది చెప్పు. అది నాకేం నా యేసయ్య ఉన్నాడు. మనుషులు లేరా? ఆహా. ఎవరిని పట్టించుకో? ఆహా. ఉన్నా వాళ్ళ విషయమే. నేను రేపటి గురించి వీళ్ళ మీద, ఆస్తుల మీద, డబ్బు మీద, ఈ ఆరోగ్యాలు వీటి మీద ఎట్లా ఆధారపడతా నేను? ఎన్ని అస్థిరమైనవి కదా. అస్థిరమైన వాటిని బట్టి నేను ఎట్లా అతిశయపడేది? ముందే చెప్పాడుగా రేపటి గురించి అతిశయపడొద్దని. కొరింథీ పత్రికలో చెప్పనే చెప్పాడు, అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలని. నాకు బాధ లేదు బాబు, నిశ్చింతగా ఉన్నా. డబ్బులు ఉన్నాయా లేవా, లేకపోతే వాళ్ళు ఉన్నారా వీళ్ళున్నారా కాదు. ఎవరున్నా ఏదున్నా లేకపోయినా నా యేసయ్య నాకున్నాడు, ఆయన నన్ను వదలడు అని ముందే మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాం అనుకో, మంచిగా అందరిని ఉంచి దేవుడు అన్ని విధాలా చూసి వైనం చేస్తే స్తోత్రం. లేదు కొన్ని ఎదురు దెబ్బలు తగిలి అనుకో, ముందే ప్రిపేర్ అయి ఉన్నాంగా. పోండ్రా మీరు చూస్తారు అనుకున్నానా నేను? మీ మీద ఏమన్నా ఆధారపడ్డానా? పోమ్మా పోయా, ఆస్తులు పొండి, మీరు దిక్కు అనుకున్నానా? నా యేసు నాకు దిక్కు, నా ప్రభు ఆయన జాలు. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి. కాబట్టి నీకు ఉంది అని రేపటిని గురించి అతిశయింప వీలు లేదు. అయ్యో నాకు లేదే, అయ్యో నా గతి ఏంటి అని దుఃఖపడ నిమిత్తము లేదు. ఉన్నవాడు కూడా ప్రభువునందే అతిశయించాలి, లేనివాడు కూడా ప్రభువునందే అతిశయించాలి, ప్రభువునందే ఆశ్రయించాలి. ఇద్దరి రేపులు ఆయన గుప్పెట్లో ఉన్నాయి. ఎవరి గుప్పెట్లో ఉన్నాయి? ఇద్దరి రేపటి రోజులు ఎవరి గుప్పెట్లో ఉన్నాయి? అతిశయించేవాడి రేపు ఎవరి చేతిలో ఉంది? పెద్దగా చెప్పండి. చింతించేవాడి రేపు ఎవరి చేతిలో ఉంది? చింతించేవాడు రేపటి రోజు కూడా. మరి మీ రెండు రేపటి రోజులు నా చేతిలో ఉన్నాయర్రా, మీరు ఎందుకు అట్లా అంటున్నా? ఇప్పుడు టోటల్గా విషయం అర్థమైంది. ఇంతకీ ఏం చెప్పదలుచుకున్నా, ఇక క్లైమాక్స్ చెప్పనే అంటారా? దేని గురించి చింతించాలో, దేని గురించి ఆలోచించాలో, దేన్ని బట్టి అతిశయపడాలో అవి మనం ఎరిగి ఉండాలి. దాని గురించి ఆలోచించాలి, దాని గురించి కష్టపడాలి, దాని కొరకు ఎదురు చూడాలి, దాని గురించి ఆలోచించాలి, దాని గురించి పోరాడాలి, దాని గురించి ప్రయాసపడాలి. దాని గురించే జీవితాన్ని ఖర్చు చేయాలి. అదేంటంటే దేవుడు, దేవుడు, ఆయన లోకం, ఆయన రాజ్యం, ఆయన పరిచర్య, ఆయన ఇచ్చినటువంటి పని. అది ప్రతి విశ్వాసి హృదయంలో ఈ విధమైన ధోరణి ఏర్పడితే మనల్ని బట్టి ఇక దేవుడు చింతపడే అవసరం లేదు, హ్యాపీగా ఫీల్ అవుతాడు. శభాష్రా నా కుమారుడా, నేను దేని గురించి ఆలోచించాలని ఎదురు చూశానో పట్టుకున్నావురా ఆ మార్గాన్ని. నా కుమారి, నువ్వు దేని గురించి ఆలోచించాలని ఎదురు చూశానో, దేనికోసం సిద్ధపడాలనుకున్నానో ఆ దారి పట్టుకున్నావమ్మా, హ్యాపీరా నాకు అని ముచ్చట పడతాడు, సంతోషపడతాడు. అది గుర్తించాల మనం. ఆ మెట్టులోకి రావాలని మనం ఆ దారిలోకి వచ్చిన దాకా ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తాడో, ఆయన ఎంత చింతపడతాడో. నా కోసం 21 వసంతం ఎదురు చూశాడు. 21లో ఆయన గుర్తెరిగితే మరో 4 సంవత్సరాలు ఎదురు చూశాడు ఆయన మార్గంలోకి రావటానికి. ఆయన మార్గంలోకి వచ్చిన తర్వాత ఇంకా నన్ను కూర్చిన ఆవేదన ఎలా ఉంటుంది? ఇంకా ఆయనకి నన్ను కూర్చిన చింత ఎందుకు ఉంటుంది? దేని గురించి చింతపడొద్దు అన్నాడో వదిలేశాను,
దేని గురించి చింతపడాలని ఆయన ఎదురు చూశాడో ఆ రూట్లో కూర్చుని నేను నా మైండ్ అడ్డు పెట్టాను. ఇంకా ఆయన గురించి నాకు విషయంలో ఇక ఆయన చింత ఏముంటుంది, బాధ ఏముంటుందండి, ఉంటుందా? మరి నువ్వు ఆ మెట్టుకు రాగలిగిన నాడు, నేను విశ్వాసుల్లోనే 2 రకాల వాళ్ళని చూశాను. మళ్ళీ వాళ్ళకి సంసారాలు, కుటుంబాలు, అన్ని బరువు బాధ్యతలు అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళ మైండ్ ఎట్లుంటుందో తెలుసా? కుటుంబ జీవనంలోనే ఉంటారు, కానీ పూర్తిగా దేవునికి కనెక్ట్ అయి ఉండి దేవుని రాజ్య నిర్మాణంలో భారం కలిగి ఉంటారు. దేవుని రాజ్య నిర్మాణంలోని గురి కలిగి ఉంటారు, భారం కలిగి ఉంటారు, పట్టు కలిగి ఉంటారు, దృష్టి కలిగి ఉంటారు, శ్రద్ధ కలిగి ఉంటారు, ప్రయాసపడతా ఉంటారు, మళ్ళీ కుటుంబ జీవితంలో ఉంటారు. దీనిలోనేమో అంటి ముట్టినట్టు ఉంటారు, అందరితోనే ఉంటారు, అంటి ముట్టినట్టు ఉంటారు, అంటి ముట్టనట్టు ఉంటారు. దేవుని సంబంధమైన విషయాల్లోనేమో అంటు కట్టబడి ఉంటారు. స్తోత్రం గట్టిగా. విశ్వాసులోనే ఇంకోటి అయిపోవడం చూసా. దేవుని విషయాల్లోనేమో అంటి ముట్టనట్టుంటారు, మిగిలిన విషయాల్లోనేమో బాగా అంటు కట్టబడి ఉంటారు. మీరు ఏ టైపో మీరు ఆలోచించండి. విశ్వాసులతోనే చూశాను. ముందు చెప్పిన వాళ్ళ టైపు కుటుంబ జీవనంలోనే ఉంటారు, అందరితోనే ఉంటారు, కానీ దేవునితో అంటు కట్టబడి దేవుని సంబంధమైన విషయాలు కలిగి ఆలోచనల్లో ప్రయాసపడే వాళ్ళు ఉన్నానే. అలాంటి వాళ్ళు ఇంటికి ఒక్కళ్ళున్నా ఆ ఇల్లు ఆశీర్వాదకరమైంది. భర్త కానీ, భార్య కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, పిల్లలు కానీ, ఎవరైనా అలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఒక ఇంట ఉంటే ఆ ఇల్లు దీవెన. 2 విధములైన దీవెనలతో నింపబడింది. భూ సంబంధమైన దీవెన, ఆత్మ సంబంధమైన దీవెన. 2 దీవెనలతో కళకళలాడింది. అలాంటి వ్యక్తి కుటుంబానికి కనీసం ఒక్కరైనా దేవునితో కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటే ఆ ప్రభావం టోటల్ ఫ్యామిలీ మీద పనిచేస్తూ ఉంటుంది. చాలామంది ఇది గుర్తెరగరు, తెలుసుకోవాలి. నేను చెప్తున్నా, నీకు అప్పులు ఉన్నాయా? ఇంకా తీరట్లేదా? తీరవా? ఎన్ని రోజులు తీరవో చూద్దాం. దేవునితో కనెక్ట్ అయిన ఒక వ్యక్తి కుటుంబంలో ఉంటే ఆ ఒక వ్యక్తి కుటుంబం మొత్తాన్ని దేవునికి అనుసంధానం చేసి విజ్ఞాపన చేయించగలిగితే, కనీసం తనైనా వారి పక్షమున విజ్ఞాపన చేసేవాడు ఒకటి ఇంట్లో ఉంటే, ఒక స్త్రీ అయినా పురుషుడైనా, ఆత్మ సంబంధమైన విషయాల్లో చింతగలిగిన ఒక భక్తుడు, ఒక భక్తురాలు ఒక ఇంట ఉంటే, ఆ ఇంటి విషయంలో రక్షణ సంగీత సునాదమే. ఎన్నో అద్భుతాలు అవసరంలా. నీ అప్పులు మొత్తం పోవటానికి ఒక్క అద్భుతం చాలు, ఒక చిటిక చాలు. నీకు అప్పటిదాకా శూన్యంగా ఉన్నదంతా మారిపోయి ఒక దెబ్బకి విడుదల వచ్చేస్తుంది. చివరి మాట చెప్పి ముగిస్తాను. రేపటిని గూర్చి కలిగి ఉన్నవాడు అతిశయపడితే ఒక చిటిక చాలు వాడు శూన్యం అవటానికి. ఏది మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పిన మొక్క. రేపటిని గురించి నాకేం పర్వాలేదు, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు ఆళ్ళు అని అంత అతిశయపడ్డవాడికి, ప్రస్తుతం బాగా ఉంది నాకేం పర్వాలేదని వెర్రవీగుతున్న వానికి నిషాదించడానికి ఒక్క చిటిక చాలు దేవుడికి. ఇప్పుడు చెప్పండి, నాకు ఉంది, నాకు అన్ని విషయాల్లో బాగానే ఉన్నానని అతిశయపడుతున్న వాడి నిషాదించడానికి దేవునికి ఎంత టైం పట్టిద్ది? పెద్దగా కదా. దెబ్బకి ఓడ కాస్త బండి అయిపోయింది. బండిలాగున్న నీ బ్రతుకు ఒక ఓడ మాదిరి అయిపోవాలంటే కూడా ఒక్క చిటికే చాలు దేవుడికి. ఏం లేదు, తారుమారు అయిపోయింది. కింద ఉన్నాడు పైకి వెళ్తాడు, పైన జైంట్ వీల్ ఎక్కారా మీరు? జైంట్ వీల్ ఎక్కారా? చక్రం కిందికి వచ్చింది అనుకో, ఒకడు కింద ఉంటాడు, ఒకడు పైన ఉంటాడు. అప్పుడు పైనోడు ఎటు చూస్తాడు ఏ అని, కిందోడే ఎటు చూస్తాడు. అవునా? ఇది మళ్ళా
అటు తిరిగి వచ్చింది అనుకో, ఆడు కింద ఉంటాడు, ఇటు పైన ఉంటాడు. మన బ్రతుకు చక్రాలను అలా తిప్పగల సమర్థుడు దేవుడు. ఇప్పుడు పైన ఉన్నాడు నీ మీద విర్రవీగాడు అనుకో, ఏం లేదు, తిప్పే వీల్ హ్యాండిల్ పట్టుకొని అట్లా అంటాడు దేవుడు. విర్రవీగాడు కిందకు వస్తాడు, ఒట్టాడు పైకి పోయి కూర్చుంటాడు. సౌలు లైఫ్ చూడండి. దావీదుని వెంటబడి తరిమి విర్రవీగాడు, తరిమి 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 ఏడిపించాడు దావీదుని. పాపం అల్లాడిచ్చాడు. పాపం గొర్రెలు కాసుకునే దావీదు సౌలు కోసం, రాజ్యం కోసం, ప్రజల కోసం చావటానికి ఇష్టపడ్డ దావీదుని, తనకు మేలు చేయాలనుకున్న దావీదును వెంటబడి వేటాడాడు. పాపం దావీదు, రాజా మిన్నల్లిని నేను, నన్నెందుకయ్యా తరుముతావు? నేను నీకు చేసిన అపకారం ఏమి, నేను నీకు చేసిన ద్రోహం ఏమి అని పాపం అడిగినప్పుడేమో, నాయనా దావీదా ఈ స్వరం నీదేనా అంటాడు ఈ మెంటల్ మహారాజు. తర్వాతే మళ్ళీ ఈట తీసుకొని ఎక్కడున్నాడు వాడని వెతుకుతాడు. ఎంతసేపు పట్టింది దేవునికి ఒక కార్యం. సౌలు తన స్థానాన్ని కోల్పోయాడు. వేరెవ్వరూ కాదు, తను ఎవరిని తరిమాడో ఆ దావీదే వచ్చి ఆ సింహాసనం ఎక్కాడు. ఆయనకి చేతనవును, సింహాసనం మీద ఉన్న వాడిని ఒక్క తనుతో పడద్రోయిట చేతనవును. అతిశయపడేవాడిని అతిశయాన్ని విరగొట్టడం ఆయనకి చేతనవును. దీనులై తృణీకరింపబడిన వారిని సింహాసనం ఎక్కించడం కూడా ఆయనకి చేతనవును. అందుకే తగిన కాలం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకునే ఉండండి. ఈరోజు నీతో కూడా ఉన్న మిగిలిన వాళ్ళు బాగానే ఉన్నారు, నువ్వు అనగారిపోయినట్టుగా ఫీల్ అవుతున్నావు. కొంతమంది అయితే వాళ్ళు ఎంత బాధపడతారు అన్నది కాదు, కానీ ఇతరులు వాళ్ళ విషయంలో ఏమనుకుంటున్నారో అని గందరగోళం అయిపోతారు, సిగ్గుతో అల్లాడుతుంటారు. ఒకప్పుడు ఇలా లేదు, ఈరోజు మనకి గది పట్టింది అయ్యో అని బాధపడతారు. దీనికి తగ్గట్టు అగ్నికి ఆజ్యం అన్నట్టు వీళ్ళు దిగజారిపోతుంటే కొంతమంది ఇంకా తృణీకరంగా మాట్లాడి గాయపరుస్తూ ఉంటారు, ఆయాస పెడతారు. ఏడ్చేవాళ్ళు ఇంకొంచెం ఏడిపించి వీళ్ళు పిచ్చి ఆనందాలు పొందుతారు, సూటిపోటి మాటలని. దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ ఆ అనుభవాలు నీకుంటే నువ్వు చింతపడద్దు. వాళ్ళందరూ ఒకవేళ నీకంటే బాగా బెటర్గా ఉండి అధోగతి పట్టిన నిన్ను అవమానంగా మాట్లాడుతున్నారేమో, నిన్ను గురించి చిలువలు పలువులుగా నవ్వుకుంటున్నారేమో, నవ్వని అనుకొని దేవునికి ఇందాక చెప్పాను ఒక చీటిక చాలు, వాళ్ళు అక్కడే ఉంటారు, నువ్వు అందకుండా వెళ్ళిపోతావు. భార్యాభర్త ఇద్దరే పిల్లలు, కానీ నీకు 3 పిల్లలు, భర్త లేడు, ఒక్కదాని. ఆశ్చర్యం. నీకు గతి లేనిది, దిక్కు లేనిది అన్న స్థితిలో నువ్వు ఉన్నావు. 3 ఆడపిల్లలు, ఎట్లా లాగుద్దో? తోడు కూడా లేరు, సపోర్ట్ చేసే మార్గం కూడా లేదు. చిత్రం చెప్పనా, వాళ్ళిద్దరుండి కూడా వాళ్ళ పిల్లలు అక్కడే ఉంటారు, నీ 3 పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఇన్ని చూసా, ఇన్ని చూసా ఎట్లాంటి. నీ గతిని గూర్చి విమర్శించుకున్న వాళ్ళు అక్కడే ఆగిపోయారు. అయ్యో నిజంగా నా గతి ఏంటి ప్రభువా, నువ్వు దేవుని వైపు చూసినందున నీ బిడ్డలందరూ ఆశీర్వదించబడతారు. ఏం కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండు. నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉండి ఈరోజు బండిలాగా ఉన్న నిన్ను భవిష్యత్తులో ఒక ఓడను చేయొచ్చు. ఏం చేస్తాడో ఆయన చేస్తాడు, నీకెందుకు? నువ్వు ఆ చింత తీసేసి దేవుని మీద దృష్టి పెట్టు. చూడు, ఈరోజు నేను ఓడలాగున్నాను నాకే అని ఓవర్ యాక్షన్ చేస్తున్నావేమో, ఒక్క తన్నుదంతే లే పైకి లే, చాలిగా అయిపోయింది. ఎంత పని అయింది? తారుమారు చేసే దేవుడు. బాబేలు సృష్టిస్తాడు, దీనులను పైకెత్తువాడు.
దీనులను పైకెత్తువాడు, అహంకారులను ఎదిరించువాడు. నీ జీవితాన్ని గురించి నువ్వు ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఏ విషయంలో ఆందోళనకు గురవుతున్నావో భయపడొద్దు బిడ్డ. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలోనే ఈ సంగతులు పలికాను. నా గతి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా ఇల్లు సంసారం పరిస్థితి ఏంటి, నా అప్పుల బాధలు ఏంది, నాకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, నా రోగాలు ఏంది, నా పని దొరకట్లేదు, నా వర్క్ నడవట్లేదు, నా వ్యాపారం సాగట్లేదు, నా అక్కర్లు తీరట్లేదు, ఎట్లా? అవసరాన్ని బట్టి నీవు ఆయన వైపు చూచున్నట్లు కొన్ని అక్కర్లు నీకు కల్పిస్తున్నాళ్లే కానీ నీవు ఆయన వైపే దృష్టి నిలిపితే ఏవి నిన్ను కదల్చజాలో అన్నిటికీ ఆయనే పరిష్కారం ఆల్రెడీ వెతికి పెట్టాడు. కాకపోతే నీకు మరుగు చేశాడు. ఒక మాట పలికితే ఆ మరుగునున్నది నీ ముందు ప్రత్యక్షమైతే. ప్రార్థన చేయి. థ్యాంక్ యూ లార్డ్, ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. మనసారా కృతజ్ఞతలు చెప్పు. నీ ఫ్యూచర్ని గురించి దేవుడు నీకు బ్రైట్ ఫ్యూచర్ రెడీ చేశాడు. ఇది నమ్ము. ఆయన అన్యాయస్తుడు కాదు, ఎందుకంటే నువ్వు ఆయన వైపు చూస్తున్నావు. నీ దృష్టి మొత్తం కూడా ఆత్మ సంబంధమైన వాటి మీద పెట్టు. అందులో మొదటిది ప్రభువు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు, నువ్వు ఆయన సంబంధివి. నీకు అన్యాయం చేస్తాడా? అవసరాన్ని బట్టి కొన్ని పరిస్థితులు నీకు రానిచ్చాడు. నీ జీవితంలోకి అవి అనుమతించకపోతే నీలో నుండి ఆయన ఎదురు చూసిన పరిమళం రాకపోవచ్చు. దేవుడు నీలో దాచి ఉంచిన పరిమళం వెదజల్లబడాలి అంటే తప్పదు. కొన్ని విషయాల్లో నీవు నలుగగొట్టబడాలి. కొన్ని విషయాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను నలపవలసి వస్తుంది. కొన్నిటిని నీకు దగ్గర చేయాల్సి వస్తుంది, కొన్నిటిని నీకు దూరం చేయాల్సి వస్తుంది. కొన్ని పరిస్థితులు నీకు అనుమతించి నిన్ను నలగొడితేనే నీలో దేవుడు దాచి ఉంచిన పరిమళం నీ కుటుంబానికి కాదు, సమాజానికే వెదజల్లుతుంది. ప్రార్థన చేయి. అవును అవును ప్రభువా, పరులకు దీవెనకరంగానే నేను ఉండాలి. ఈరోజు నా ప్రాణం తెప్పరిల్లింది, నా మనసు నీ మీద ఆనుకొని ప్రశాంతముగా ఉన్నది. అవును, నా యేసు నాకున్నాడు. నా ప్రభువుకు స్తోత్రం. తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. కళ్ళు మూసి నోరు తెరిచి దేవునితో మాట్లాడుకున్నానా? యేసయ్యా, నువ్వు నాకు చెప్పిన మాట చొప్పున ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే, ఎదురు చూచు వాటికంటే ఉన్నతమైనవి ఇవ్వగల దేవుడు నా దేవుడు. తండ్రి నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నేను నమ్ముతున్నాను, ధైర్యంగా ఉన్నాను. అదే జరుగునుగాక తండ్రి, అదే జరుగునుగాక, అదే జరుగునుగాక. ఇక చింత లేదు ప్రభువా. ఇక ఉంది అంటే నశించిపోతున్న ఆత్మలను గూర్చిన చింత, రక్షింపబడవలసిన నా వారిని గూర్చిన చింత, పరిశుద్ధుల అక్కరను గూర్చిన చింత, సువార్త పరిచర్య కొరకైన చింత, దేవాని రాజ్య నిర్మాణం కొరకైన చింత, పరిశుద్ధుల పక్షంగా ప్రార్థన చేయటం లేదే అనే చింత, నా దేవుని గురించి ఇతరులకు చెప్పట్లేదే అన్న చింత, నా దేవుని కొరకు ఇచ్చుటకు అయ్యో నా చేతుల్లో ఆశీర్వాదం లేదే అన్న చింత. ఇక నా చింతలన్నీ కూడా నీ చుట్టే తిరగాలి. నన్ను అనుగ్రహించు నాయన. నీకు వందనాలు. ఇక భూమి మీద నాకు కావలసినవన్నీ నువ్వు ముందే సిద్ధపరిచి ఉన్నందున వందనాలు. భర్తను కోల్పోయిన స్త్రీకి బిడ్డలకు కావలసింది సిద్ధపరిచావు. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బిడ్డలకు కావాల్సింది సిద్ధపరిచావు. బిడ్డలు నెట్టేసిన వృద్ధులకి కావాల్సింది సిద్ధపరిచావు. ఎవరెవరికి ఏదేది ఎప్పుడు ఎలా ఎక్కడ అందాలో మొత్తం నీ దయతో అన్నీ రెడీ చేశావు. నీకు వందనాలు. ఈ మాటలన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో నిన్ను మహిమపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక,
నీ చిత్తము పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి అనంతటను నెరవేర్చబన్నుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం నీవు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ఆమేన్. శ్రమలో ఒకవేళ మిమ్మల్ని చుట్టుముడితే గుర్తించండి, మీరు దేవునికి సమీపం కావాల్సిన అవసరం ఉంది అని. కలిసి ప్రార్థించండి, కలిసి ప్రార్థించండి. ఒకవేళ నీ చిన్న బిడ్డలు ఉంటే చిన్న బిడ్డల్ని కూడా మోకరింపజేసి కలిసి ప్రార్థించు. తప్పకుండా ఒక పరిష్కారం చూపిస్తాడు నీకు. చూడు, ఏ విధమైన సమస్య అయినా మోకాళ్ళుని కలిసి మొరపెట్టండి. చాలా పొందుకున్నాను నేను అట్లా, మీరు పొందుతారు. అడగండి, దేవుని వైపు చూసి అడగండి. మనుషులకి చేయి చాపితే ఒకసారి ఇస్తారు, రెండోసారి అసహించుకుంటారు. ఒకసారి హెల్ప్ చేస్తారు, రెండోసారి చేస్తారు, మూడోసారి ఏందిరా మాకు ఈ గోల అనుకుంటారు. అవునా? కానీ యేసయ్య దగ్గర నువ్వు 1,00,000 సార్లు చేయి చాపినా అసహించుకోవడం. ఆ మాటకు వస్తే నన్ను అడుగు అని ఆయన అంటున్నాడు. ఆయన విసుకోడు, ఎదురు చూస్తాడు. అవమానాలతో, బాధలతో, తిరస్కారాలతో ఒక దశలో కుమిలిపోయా. మా ఫ్యామిలీ కూడా నలిగింది. వాళ్ళతో కలిసి మాట్లాడుకొని కూర్చొని ఇక ఎవరి వైపు చూడొద్దు, దేవుని పాదాలు పట్టుకుందాం. అవసరమైతే ఉపవాసంతో పట్టుకుందాం దేవుని పాదాలు. ఆయనకి వెళ్ళి చూద్దాం. బతికిస్తాడో చంపుతాడో ఆయనే తేలుస్తాడు. ఏ విధంగా సహాయం పంపుతాడో ఆయనే పంపుతాడు. ఆయనకి స్తోత్రం అని కూర్చొని ఇక కుటుంబంతో కలిసి మోకాళ్ళేసి మొర్ర పెట్టడం మొదలుపెట్టినాక మేము తెముల్చుకోలేని చిక్కుముళ్ళు, దారం చిక్కులు పడ్డాడు, చిక్కులు ఉన్నాయన్నీ నీట్గా తొలగించి శుభ్రపరిచాడు మా బ్రతుకులు. నాకు ఊహ తెలిసి, మేము పుట్టి ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్రభువుని గుర్తిరిగిన దాకా నా తల్లిదండ్రి పాటలు నేను చూస్తూనే ఉన్నా. పాపం బయటపడదామనుకుని ఇంకొంచెం దిగిపోతారు, బయటపడదాం ఒడ్డుకు ఎక్కుదామని ఇంకొంచెం దిగిపోతారు. వాళ్ళకి మనశ్శాంతి లేదు, మాకు మనశ్శాంతి లేదు. వాళ్ళకి దుఃఖమే, మాకు దుఃఖమే. ప్రభువులోకి వచ్చినాక జీవితం, దాని విలువ, నడవలసిన తీరు మొత్తం నేర్పుకుంటూ వచ్చి ఒక జీవితాన్ని, కుటుంబాన్ని ఒక వైనానికి తెచ్చాడు. ఆయన తెచ్చాడు. నువ్వు ఎన్ని చిక్కుముళ్ళు వేసుకొని కూర్చున్నావో అన్నీ విప్పగల సమర్థుడు యేసయ్య. ఎవరు కృంగిపోతున్నారో, ఎవరు దిగులేసుకున్నారో, ఎవరు వేదన పడుతున్నారో, ఎవరు చచ్చిపోతే బాగుండని ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు. మళ్ళీ మాట్లాడిస్తున్నాడు ఈ మాటలు దేవుడు. దయచేసి ఈ మాట నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడున్నావు ధైర్యం తెచ్చుకో. చావాల్సిన అవసరమే లేదు. బతుకు చిక్కుముళ్ళులాగా చిక్కేసుకోవటం మనకు తెలుసు. ఓడదీటు యేసయ్యకి తెలుసు. ఆయన ఉన్నాడు నీకు తోడుగా. ఆయన వైపు చూడు. ఆయన నీ చిక్కుముళ్ళు విప్పేదాకా చూడు. విప్పేదాకా విప్పయా అని చూడు. విప్పిన తర్వాత కృతజ్ఞతతో చూడు ఆయనకి వెళ్ళి. ధైర్యంగా ఉండు. ఓకే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కృప తోడై ఉండును గాక. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకే చేయం, ప్రవేశు రక్తమునకే చేయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మీ అందరికి కలిపి నేను ఒక ప్రార్థన చేస్తాను. మళ్ళీ నన్ను చుట్టుముట్టకూడదు.
ఆ ఒప్పందం మీద చేస్తాం. మరి తలలు వంచండి, కళ్ళు మూయండి. మీ చేతుల్లో ఒకవేళ నూనె తెచ్చుకుంటే అది ఎత్తి పట్టండి, ఆ నూనె నాకు చూపించండి, నేను ప్రార్థన చేస్తాను. ఎవరి చేతుల్లో ఉంది మన లైఫ్? తమ్ముళ్ళు, యవనస్తులారా, యవన బిడ్డలారా, యవన చెల్లెలారా, ఎవరి చేతిలో ఉంది? మానవ ప్రయత్నంగా నువ్వు చేయాల్సింది నువ్వు చేయి. చదువుతున్నావు, చదువు, కష్టపడు, తప్పులేదు. కొన్నిసార్లు విజయం వస్తుంది, కొన్నిసార్లు అపజయం వస్తుంది. నిరాశపడకు. దేవుని బిడ్డవు నువ్వు. నీకు రెండు సమానమే, రెండు సమానమే. విజయమైనా అపజయమైనా ఫైనల్లో మాత్రం జయం నీదే. గెలుస్తావు అంతే. చెప్పు, జయమే, జయమే, విజయమే. గెలుపు నాదే. కొడు కొడు చాపాడు, కొడు కొడు. గెలుపు నాదే. జయించిన వాడు నా పక్షాన ఉన్నాడు. గెలుపు నాదే, నాకు ఓటమి లేదు. జయము నాదే, నాకు అపజయం లేదు. వెలుగు నాది, చీకటి లేదు. మేలే నాది, కీడు లేదు. కీడులాగా వచ్చినది నా మేలే. పరిశుద్ధ తండ్రి, బిడ్డలందరూ పూర్తి నిశ్చయితతో నీ ముందు వారి హృదయాలు సిద్ధపరచుకున్నారు. నీ బిడ్డలను ఆదరించడం నిశ్చితమై ఉంది. ఈరోజు మాట్లాడావు. ధైర్యపరచు, నిబ్బరపరచు, స్థిమితపరచు. వారికి ఆలోచన చెప్పు. నానా రకాల బాధలతో, వేదనలతో నలిగిపోతున్నారు, కుమిలిపోతున్నారు. చావు నాకెందుకు రాలేదని ఎదురు చూస్తున్నారు. చచ్చిపోతే బాగుండని అనుకుంటున్నారు. నా ప్రభువా, నువ్వు ఉన్నావుగా. కొన్నిసార్లు నువ్వు ఉన్నావన్న సంగతి కూడా మర్చిపోయి బాధపడుతున్నారు. గుర్తు చేశావు, స్పష్టంగా మాట్లాడావు. నీ బిడ్డలు ధైర్యం తెచ్చుకొని నీ వైపు చూస్తున్నారు. నా తండ్రి, నువ్వు పలికిన మాట చొప్పున వారికి సహాయం చేయవా? వారి కన్నీరు తోడవా? వారిని ధైర్యపరచవా? వారి జీవితాల్లో కార్యాలు చేయవా? వారి జీవితాల్లో అద్భుతాలు చేయవా? యేసయ్యా, వారిని స్వస్థపరచవా? వారిని ఒక్కసారి తాకవా? వారిని ఒక్కసారి ముట్టవా? వారి దేహాల్లో ఉన్న రోగాలు తీసేవా? వారి కుటుంబాల్లో ఉన్న కలతలు తీసేవా? వారి మీద ఉన్న అప్పుల బాధలు తీసేవా? వారి మీద ఉన్న ఆర్థిక ఇబ్బందులు తీసేవా? వారి కుటుంబాల్లో మారని స్థితిలో ఉన్న వ్యక్తులను దర్శించవా? వారి కుటుంబాల్లో రోగులై ఉన్న వారిని స్వస్థపరచవా? వారి చిన్నపిల్లల జీవితాన్ని చేతుల్లోకి తీసుకోవా? ప్రభా, వారికి అంత అన్నం పెట్టి వారిని పోషించవా? వారికి ఏది తక్కువ లేకుండా చేయవా? బ్రతుకు తెరువు కోసం పోరాడుతున్న నీ బిడ్డలు, కష్టపడి చదివి ఉద్యోగ ప్రయత్నంలో పోరాడుతున్న నీ బిడ్డలకు నీ పిడికిలి విప్పి జాబ్ ఇవ్వవా? పని కల్పించవా? వారి వ్యాపార అభివృద్ధిని కల్పించవా? బ్రతకడానికి సహాయం చేయవా? భూమి మీద పట్టేడు అన్నం దొరికే మార్గం చూపించవా? దేవా, ఆ స్థితిలో ఆ లేమితో ఇబ్బంది పడుతున్న అనేకులు ఉన్నారు. వారికి కూడా నీ పిడికిలి విప్పవా? సహాయం వచ్చి. అంతేకాదు, మా ద్వారా నువ్వేమేం జరిగించుకోవాలనుకున్నావో అన్నీ జరిగించుకో. మా జీవితాల్లో వెలిగించబడి అనేకుల్ని మేము వెలిగించడానికి మమ్మల్ని వాడుకో. సాతాను శోధనలు, దురాత్మల క్రియలు బంధించు. దయ్యపు పీడనలు యేసు నామములో వదిలిపోవునుగాక. దుష్టశక్తుల ప్రయోగాలు, చేతబడి చెల్లంగి మంత్ర ప్రయోగాలు నిష్ఫలమైపోవునుగాక. మా బిడ్డలందరూ విడుదల నుండి, స్వస్థత నుండి, ఆరోగ్యవంతులై ఆశీర్వదించబడిన వారై, అనేకులకు సహాయం చేయగల సమృద్ధి గలవారై, వారి గృహాలు సమృద్ధితో నింపబడునుగాక. మేలులు అనుగ్రహించు. వారు తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపు. అది రాసుకొని ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. ఎదుటి వాళ్ళు కూడా నూనె రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. లైవ్లో నా ముందు అందుబాటులో ఉన్న బిడ్డలు, అలాగే దూర దేశాల్లో, ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో, ఆయా జిల్లాలలో ఉన్నటువంటి బిడ్డలు, లైవ్లో అందుబాటులో ఉన్న బిడ్డలను దర్శించవా? వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఎదుర్కొంటున్న కలతలు తొలగించి సమాధానం కలిగించవా? బిడ్డలందరినీ, చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, పసిబిడ్డల్ని, స్త్రీలని, పురుషుల్ని, యవ్వనుల్ని, సేవకుల్ని, విశ్వాసుల్ని, సంఘాలని, సంఘ నాయకుల్ని, సార్వత్రిక సంఘమంతటిని
నీ దయగల చేతికి అప్పగిస్తూ భర్తను కోల్పోయిన విధవరాంటను ఆదరించు. గుండెల్లో ఎంత భయం ఉంటుంది ప్రభు, నా పిల్లల్ని ఎలా బతికించుకోవాలనే ప్రశ్న వారికి ఉంటుంది కదా. నేనున్నాను తల్లి అని వారికి బ్రతుకుదెరువు చూపించు తండ్రి. వారి ప్రయత్నాలు సఫలమయ్యేటట్టు చేయి తండ్రి. పిల్లల్ని ఇటు వేసిన వృద్ధులను ఆదరించు తండ్రి. తల్లిదండ్రులు లేని అనాథల పరిస్థితి ఏంటి? వారి శరీరంలో కలిగే బాధ, వారి దేహంలో కలిగే ఆవేదన, వారి కలిగిన ఆకలి, వారి మనసులో కలిగిన నొప్పి ఎవరికి చెప్పుకుంటారు? తల్లి ఉంటే తల్లికి చెప్తారు, తండ్రి ఉంటే తండ్రికి చెప్తారు. తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయిన బిడ్డలు ఎవరికి చెప్పుకుంటారు ప్రభు? నీకెళ్ళే కదా చూస్తారు. వారికి కూడా నీ సహాయం చేయవా? వారిని ఆదరించవా? వారిని స్వస్థపరచవా? వారిని లేవనెత్తవా? నీ బిడ్డలకు తోడై ఉండు తండ్రి. ఈరోజు నీ దాసునిగా నేను చెప్పాను, ఆయన వైపే చూడండి అని. ఇంకా నీ వైపే చూస్తారు కనుక వారున్న చిక్కుముళ్ళలోంచి వారిని విడిపించి నిన్ను బట్టి వారు అతిశయపడి సమాధానం పొంది సంతృప్తులగునట్లు సహాయం చేయమని స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామములో తిరిగి వెళ్ళనియుండగా మార్గమందు తోడై ఉండవు. ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా బిడ్డల్ని క్షేమంగా గృహాలకు చేర్చు. కరోనా వైరస్ని కంప్లీట్గా నాశనం చేయి. ఇంకా ఎన్ని రకాల రోగాలతో బిడ్డలు బాధపడుతున్నారు, ఎన్ని రకాల తెగుళ్ళ చేత అల్లాడుతున్నారు. స్వస్థత 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 కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. సమాధానం దయచే. దీనుల కొరకు, విధవరాండ్ర కొరకు, అనాథుల కొరకు, వృద్ధుల కొరకు నేను కలిగి ఉన్న ఆలోచనలు కూడా నెరవేర్చు. కావలసిన సహాయం అన్ని విషయాల్లో నీవు నాకు పంపు. నీ వైపే చూస్తున్నాను, ఏ మనుషుని వైపు చూడట్లేదు. కనికరించు. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తాం. కరోనా వైరస్ మా బిడ్డలకు అంటకుండా దూరపరచు. ఒకవేళ వచ్చినది స్వస్థత పొందాలా, అది తొలగిపోవాలా. స్త్రీలు పురుషులు బిడ్డల్ని బాగు చేయండి. ఆ తెగులు పూర్తిగా రూపుమాపు. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. కుటుంబాల్లో ఉన్న కలతలు తొలగాలి. కేసుల్లో ఉన్న వాళ్ళ కేసులు పరిష్కారం కావాలి. పై అధికారుల శోధనలో నలుగుతున్న వారికి విడుదల కలగాలి. అప్పులైపోయి బయటపడి దారి తెలియక అల్లాడుతున్న వారికి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను, దారి చూపించు తండ్రి, పరిష్కారం చూపించు తండ్రి. యేసు నామములో కొంతమంది నమ్మకంగా తీసుకొని ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న వారి విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నా. వారికి కూడా హెల్ప్ చేయి ప్రభు. నీకు వందనాలు. పరిచర్య చేసే పరిచారకులకు కూడా నీ హస్తం తోడుగా ఉంచి మంచి ఆరోగ్యం ఇచ్చి ఏ తెగులు మా బిడ్డలు అంటకుండా దూరపరచు. స్తుతి మహిమ ఘనత నీకు చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరి కోసం అన్ని సంగతులు ప్రేయర్ చేశాను. ధైర్యంగా ఉండండి. ఆ ప్రేయర్ ఆయిల్ని రాసుకొని ప్రార్థన చేసుకోండి. ఒకటి నూనె రాసి ఊరుకోకండి. ప్రేయర్ ఆయిల్ రాసి ప్రేయర్ చేయండి. ఎదుటి వాళ్ళకి బాగాలేకపోయినా అది రాసి ప్రేయర్ చేయండి. ప్రభు చిత్తమైతే ఆయన స్వస్థపరుస్తాడు. రైట్. వచ్చే శనివారం ఏదో ఉందనుకుంటా. హాఫ్ నైటా, ఆల్ నైట్. రైట్. తప్పకుండా కలుసుకుందాం అందరం. బాప్తిస్మానికి కొందరు సిద్ధపడ్డారని తెలిసింది. ఒకవేళ బాప్తిస్మానికి సిద్ధపడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చేసేయండి. బాప్తిస్మం పొందగోరిన వారు మీ పేరు ఇవ్వండి. తప్పకుండా మీకు బాప్తిస్మం ఇవ్వటం జరుగుతుంది. వెళ్ళేటప్పుడు జాగ్రత్త, కాస్త దూరం పాటించండి, మాస్క్ ధరించండి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. దాదాపు చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ఈ తెగులు చాలా వరకు తగ్గిపోయింది. ఇంకా ఉన్న కొద్ది గొప్ప కూడా కంప్లీట్గా పోవున్నట్లు తగిన జాగ్రత్తలు తీసుకోండి దైవాశిస్సులు. బాప్తిస్మానికి సిద్ధపడితే త్వరగా వచ్చేసేయండి. ఇక్కడికి నా ముందుకు వచ్చేసేయండి. రక్షణ బాప్తిస్మం పొందగోరిన వారు స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ కొంతమంది ఉన్నారు, ముందుకు వచ్చారు.
ఇంకెవరైనా ఉంటే త్వరగా వచ్చేసేయండి, ఆలస్యం చేయొద్దు. నేను సిద్ధపడి బాప్తిస్మం ఇవ్వడానికి వస్తాను. రైట్, త్వరగా వచ్చేసేయండి. ఇక్కడ వేదిక దగ్గరికి రండి, బాప్తిస్మం పొందగోరిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ప్రియులారా, ఎవరైనా రక్షణ బాప్తిస్మం పొందాలి అనుకుంటే, మీకు బాప్తిస్మం ఇవ్వడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. దయచేసి బలిపీఠం దగ్గరికి మీరు రండి. ఇప్పటికే కొంతమంది వచ్చారు. ఇంకా ఎవరైనా జనాల్లో ఉండి రక్షణ పొందాలన్న తీర్మానం వచ్చి ఉంటే, దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన దినం ఇదే. దయచేసి స్టేజ్ దగ్గరికి రండి, బలిపీఠం దగ్గరికి. మరికొద్ది సేపట్లో మీరు బాప్తిస్మం పొందడానికి అన్ని ఏర్పాట్లు కూడా మేము చేశాం. దైవజనులు మీకు బాప్తిస్మం ఇస్తారు కాబట్టి ఈ విషయాన్ని గమనించండి.